మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీశైలనాథాయ నమః శివాయ. శివమయమైన సభా సదస్సుకి సమనీయంగా నమస్సులు సమర్పణ చేసుకుంటూ, పరమేశ్వరుడు శబ్దబ్రహ్మ స్వరూపంగా గోచరిస్తున్నాడు కనుక ఈ శబ్దబ్రహ్మ స్వరూపములే షడ్దర్శనములు, షట్శాస్త్రములు కూడా. కనుక నీకు షట్తర్కములు అనేవి శాస్త్ర సంబంధమైన రెండు విషయములకి అన్వయించుకోవచ్చు. ఒకటి షడంగములకి, ఇంకొకటి షడ్దర్శనములకు కూడా. వైశేషిక, న్యాయ, మీమాంస, యోగ, జ్ఞానము ఇత్యాదులు ఉన్నాయి కదా. వైశేషికము, న్యాయము, మీమాంస, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, అదేవిధంగా యోగము. ఇక్కడ మీమాంసలు రెండైపోయాయి. ఇలా మొత్తం 6 దర్శనములయ్యే. ఇక 6 శాస్త్రములు: శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములు. ఇవి అంతేకాదు షడధ్వ శోధన అని శివదీక్ష ఇచ్చేటప్పుడు చేస్తారట. ఇది మనకి శివదీక్షలో ఉంది, శ్రీ విద్యా దీక్షలో కూడా ఉన్నది. అసలు దీక్షా సంప్రదాయంలో షడధ్వ శోధన చాలా ప్రధానం. ఈ ప్రపంచమంతా షడధ్వములతో ఉంటుంది. వాడిని శుద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. శుద్ధి అంటే ఇదంతా ఈశ్వరమయం. దాన్ని తెలుసుకోలేని జీవభావం ఇక్కడ ఆక్రమించింది. అది తొలగించుకుంటూ ఈశ్వరభావాన్ని తెలుసుకోవడమే శుద్ధి చేసుకోవడం, ఇది తెలుసుకోవడం. అందుకు అది చూపిస్తున్నాడు. ఈ షడధ్వములు 6 అధ్వములుట. మీరు లలితా శాస్త్రంలో షడధ్వాతీత రూపిణి అని చదువుతూ ఉంటారు. చదివారా లేదా? అదే షడధ్వములు. ఈ షడధ్వములకు అతీతమైనది ఈశ్వరతత్వం. షడధ్వములు శుద్ధి చేసుకుంటూ వెళ్తే షడధ్వాతీత తత్వం తెలుస్తుంది. అది చేస్తాడు గురువు. శిష్యుడికి షడధ్వశోధన చేస్తాడు మంత్రదీక్ష ఇచ్చేటప్పుడు. అది కళాధ్వము, తత్వాధ్వము, భువనాధ్వము, వర్ణాధ్వము, పదాధ్వము, మంత్రాధ్వము. మళ్ళీ చెప్తున్నా, కళ అధ్వం. అధ్వం అంటే త్రోవండి, స్థానము, త్రోవ. కళాధ్వము, తత్వాధ్వము, భువనాధ్వము, వర్ణాధ్వము, పదాధ్వము, మంత్రాధ్వము. వినడానికి పెద్ద టెర్మినాలజీలా కనిపిస్తాయి, కానీ అవంతా కూడా మన జీవితానికి సంబంధించిన విషయములే. వీటిని శుద్ధి చేసుకుంటే షడధ్వములకు అతీతమైన పరమాత్మను తెలుసుకుంటాం. కనుక ఈ షడధ్వములు శుద్ధి చేసే కర్మ షట్కర్మలు అనే మాటగా చెప్పబడుతున్నది. ఇది కాక మంత్రశాస్త్రంలో షట్కర్మలకి శాంతి, వశీకరణ, స్తంభన, విద్వేషణ, ఉచ్చాటన, మారణ అని చెప్పారు. ఇది మంత్ర ప్రయోగం ద్వారా సిద్ధించేటువంటివిగా శాంతి, వశీకరణ, స్తంభన, విద్వేషణ, ఉచ్చాటన, మారణ ఇత్యాదులు. ఎందుకంటే మంత్రాలు చెప్పుకోవచ్చు, కానీ దానికంటే ఈ షడధ్వ శోధన చక్కగా చెప్పబడుతుంది. అంతేకాదు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది షట్తర్క షట్కర్మలు అన్నప్పుడు వేదపరమైనటువంటి 6 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అది మీరు షట్తర్కాలకి షట్కర్మలకు కూడా అన్వయించవచ్చు. ఇది వైదికం. అది వేదములందున్న 6 భాగములు, వేదానికి సంబంధించిన 6 భాగములు. మంత్రము, దీన్ని సంహిత అని అంటారు. మంత్రము, బ్రాహ్మణము, ఉపనిషత్తులు, సూత్రాలు, పురాణాలు, స్మృతులు. వీటిని కూడా షట్శాస్త్రములని చెప్పడం జరుగుతుంది. ఈ షట్కర్మ దగ్గర ఇన్ని పెట్టుకోవాల్సిందే. అంతేకాదు శైవ సంప్రదాయంలో షల్లింగములు అనే విషయం ఉన్నది. లింగం అంటే శివస్వరూపం కదా. 6 శివస్వరూపంగా ఉపాసన చేయాలి. ఇది శైవ సంప్రదాయంలో చెప్పబడుతున్నది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విజ్ఞానం కదా ఇందులో ఇస్తున్నాడైనా, అది కూడా స్వీకరించాలి. ఇందులో మనం ఆచారలింగము, లింగం అంటే శివస్వరూపమే. ఆచారలింగము, ప్రసాదలింగము. ఆచారము అంటే మన సంప్రదాయంలో ప్రవేశించేటప్పుడు దానికి సంబంధించిన ఆచారం తెలుసుకోవాలి. దాన్ని లింగము మొట్టమొదటి అది. తర్వాత ప్రసాదలింగము, గురులింగము, జంగమలింగము అంటే శివ సాధకుడిని కూడా శివస్వరూపంగా పూజించడం. శివలింగము, నువ్వు ఆరాధించే శివలింగం. చెట్ట చివరకు నువ్వు వెళ్ళవలసిన మహాలింగము. ఆచార, ప్రసాద, గురు, జంగమ, శివ, మహాలింగ. ఇవి మనకి శైవ సంప్రదాయంలో చెప్పబడుతున్నటువంటి షల్లింగములు. ఇవి కాకుండా ఇక్కడ స్థల లక్షణము కంటి అన్నాడు. షట్ స్థలములు. ఈ షట్ స్థలములు, ఈ చోట్లలో తన మనస్సుని ఉంచాలని శైవాగమంలో చెప్తారు. శైవాగమానికి సంబంధించిన పదాలు అవి ఐక్య, శరణ, ప్రాణ, ప్రసాది, మాహేశ్వర, భక్త. ఇవి షట్ స్థలములు అంటారు. ఇవి కూడా ఈ 2 నేను చెప్పినవి శైవాగమం. ఏ శైవమైతే చక్రపాణి రంగనాథుడు స్వీకరించాడో దానికి సంబంధించినటువంటి పదములు ఇవి. ఈ విధంగా ఇప్పటి వరకు చెప్పినటువంటి షట్టర్క, షట్కర్మ, షట్చక్రగతి కంటి. షట్చక్రగతి చెప్పక్కర్లేదు కదా, మూలాధారం నుంచి ఆజ్ఞాచక్ర స్థానం వరకు ఉన్నటువంటిది. అయితే ఈ షట్టర్కాలకి, షడధ్వాలకి, షట్చక్రాలకి లింక్ ఉంది. అందుకే షట్చక్రాలకు అతీతమై సహస్రార స్థానంలో ఉన్న తల్లి, షడధ్వాలకు అతీతమై ఉన్నటువంటి తత్వము షడధ్వాతీత రూపిణి అని చెప్పబడుతున్నది. సహస్రారాంబుజారూఢ అని చెప్పబడుతున్నది శివశక్తి తత్వమే. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇక షట్త్రింశదుత్తర స్థల లక్షణము కంటి, ఇది చాలా ముఖ్యమైన విజ్ఞానం.
ముఖ్యంగా అమ్మ భక్తులకి అయ్య భక్తులకు కూడా కావాలి. ఎందుకంటే ఈ రెండు శాస్త్రములకి సమన్వయం ఉంది. అయితే మీరు శాక్తేయమా శైవమా అని అనొచ్చు, శివశాక్తేయం అనుకోండి బాగుంటుంది. సరే, మొత్తానికి 36 తత్వములు చెప్తున్నారు. సాధారణంగా తత్వముల గురించి మాట్లాడితే సాంఖ్యం ప్రకారంగా అందరూ ఏం చెప్తారు? 24. కొంచెం పైకి వెళ్తే 25వ వాడు జీవుడు అంటారు. కానీ వేదాంతం ఏం చెప్తుంది? ఈ 25 కానిది ఒకటి ఉంది, అదే అసలు ఉన్నది. 25 మిథ్యే అనేసింది. సరే, మొత్తం మీద 25 ఏంటో తెలుసుకుంటే 25 కానిదేంటో తెలుసుకుంటాం. మొత్తం మీద 24 తెలుసు కదా. దాని గురించి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, పంచతన్మాత్రలు, పంచభూతాలు, ఇవి 24. వరుసగా చెప్పాలా? పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 24కి ఉపన్యాసం అక్కర్లే, అందరికీ తెలిసినవి. వీటిని శైవాగమంలో అశుద్ధ తత్వములు అని అంటారు. శుద్ధము కాని తత్వములు ఇవన్నీ కూడా. మనందరం వీటితోనే ఉంటాం కానీ శుద్ధి చేసుకోలేకపోతున్నాం. కనుక 24 తత్వాలు శుద్ధి చేసుకుంటే 24 తత్వాలని చైతన్యం చేస్తూ దీనికి అతీతంగా ఉన్నవాడు తెలుస్తాడు. 24 తత్వాలు శుద్ధి చేసుకోవడానికి 24 నామములు చెప్పుకోవడం మనకున్నది. ఆచమనం చేసేటప్పుడు చెప్పుకోవడం అందుకు తెలుసుకోండి. చేసేస్తూ ఉంటాం, ఎందుకో తెలుసుకోవాలి. అవి శుద్ధి చేసుకుంటే కానీ లోపల వాడిని పట్టుకోలేం. అన్నీ శోధనేనండి. షడధ్వ శోధన అన్నా ఇది కూడా అదే, షట్త్రింశత్తత్వ శోధన. ఇది దీక్ష ఇచ్చేటప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మనకు తెలిసినా తెలియకపోయినా ఆచమనాది క్రియల ద్వారా గురువులు మనకి ఇస్తారు. అందుకే మన భారతీయ సంప్రదాయంలో ఆచమనం చేసి పూజ చేయడం అంటే 24 తత్వాల శోధనే అది. అయితే 24 అశుద్ధ తత్వములు అంటే ఈశ్వర భావాన్ని తెలుసుకోలేకపోతున్నాం వీటిలో ఉండిపోవడం వల్ల. అయితే మిశ్రతత్వం అని కూడా ఉందిట. అంటే అటు ఈశ్వరతత్వము, ఇటు ఈ మాయాతత్వము కలిసిపోయినటువంటిది. అది మాయా, కళ, అవిద్య, రాగ, కాల, నియతి, పురుష. ఇవి శైవాగమంలో చెప్పబడే తత్వములు. ఇవన్నీ ఇప్పుడు నేను చదివినవి 7. మాయా, కళ, అవిద్య, రాగ, కాల, నియతి, పురుష. వీటి గురించి చెప్పాలంటే చాలా విశేషములు ఉన్నాయి. ఇవన్నీ శాస్త్ర పరిభాషలు. శాస్త్ర పరిభాషలు అంటే శాస్త్రాల్లో ఉన్నాయి కదా, ఇక్కడే ఉన్నాయి, శాస్త్రం వివరిస్తుంది అంతే. అయితే వీటన్నిటినీ కలిపి సాంఖ్యంలో జీవుడు అనే పురుషుడు అని ఒక మాటతో తేల్చారు, పురుషుడని. కానీ ఇక్కడ దానిలో ఇంకా విభజన చేసి చూపిస్తున్నాడు అంతే. అయింది కదా, మాయా, కళ, అవిద్య, రాగ, కాల, నియతి, పురుష. ఇక శుద్ధతత్వం వెళుతున్నాయి. ఇప్పటి వరకు అశుద్ధతత్వం 24, మిశ్రతత్వం 7 అయ్యింది. శుద్ధతత్వంలోకి వెళదాం. ఈ శుద్ధతత్వం 5: శివ, శక్తి, సదాశివ, ఈశ్వర, శుద్ధ విద్య. ఇవి శబ్దములు మాత్రమే. ఇంకా ఈ తత్వములు ఎందుకన్నారు ఇవన్నీ చెప్తే పెద్ద ఫిలాసఫీ. మొత్తానికి ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి? అర్థమైంది, అర్థం కాలేదు కదా, ఇక్కడ ఉంది కనుక చెప్పాను. అంతే, అదేం గోవాలి కాదు. ఇక్కడ ఈయన అన్నాడు కనుక ఎందుకన్నాడో చెప్పాలి కనుక చెప్పాను. లేకపోతే షట్త్రింశ చెప్పారు కానీ ఏంటో చెప్పలేదండి అంటారు కనుక చెప్పాను. షట్టర్క షట్కర్మ షట్చక్రగతి కంటి షట్త్రింశదుత్తర స్థల లక్షణము కంటి. షట్త్రింశదుత్తర అంటే ఈ షట్త్రింశ తత్వములో ఉత్తరముగా ఉన్నటువంటి వాడు అంటే సర్వోత్కృష్టముగా ఉన్నటువంటి శుద్ధతత్వ స్వరూపుడైన శివుని చూశాను అని చెప్తున్నాడు ఇక్కడ. కనుక తత్వశోధన వల్ల, సత్కర్మాచరణ వల్ల మనం శుద్ధులమై వీటన్నిటికీ అతీతులైన ఆ మల్లికార్జున పరంజ్యోతిని చూస్తున్నాను అని చెప్తున్నాడు. కనుక శబ్దబ్రహ్మ ద్వారా ఈ శాస్త్రములను నేర్చుకుని మనం శుద్ధి చేసుకుని తరించాలి. కనుక శాస్త్రరూపమైన శబ్దబ్రహ్మం నందు ఇవన్నీ చూపిస్తున్నాడు. అక్షరత్రయ రూపమగు అబ్ధి పొడగంటి. ఒక సముద్రం చూశానన్నాడు. ఎందుకంటే శబ్దబ్రహ్మం ఎంత ఉందండి? అనంతం. అనంతమైన శబ్దబ్రహ్మం అంతా 3 అక్షరాలతో కూడిందిట. అక్షరత్రయ రూపమగునబ్ధి పొడగంటి. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చూడండి ఇక్కడ. అంటే సర్వశబ్ద శాస్త్రములు ఉత్పన్నమైంది ఓంకారం నుంచి. ఎందుకంటే అకార ఉకార మకారాత్మకమైన ప్రణవం మొట్టమొదటి వచ్చినటువంటి శబ్దం, మనకు వ్యక్తమైన మొదటి శబ్దం అది. దాని నుంచి ఉత్పన్నమైన వేదాది శాస్త్రములు. కనుకనే అక్షరత్రయ రూపమైన సముద్రము వంటి శబ్దబ్రహ్మమును చూశాను. అక్షరత్రయ రూపమగునబ్ధి పొడగంటి. ఇలాంటి అక్షరత్రయ రూపమైన సముద్రం నాకు కనబడింది. ఇది సముద్రం ఊరికినా? ఈ సముద్రాల్లో మథన జరిగితే ఒక అమృతం వస్తుంది కదా, అమృతం కదా మనకు కావాలి. అలాంటి అమృతం కనబడింది. అక్షరాంబుధిలోన అమృతంబు పొడగంటి. ఆ అక్షర సముద్రంలో నాకు అమృతం కనబడింది. ఆ అమృతం ఎలా ఉందంటే అక్షరగ్రామంబులందైదు పొడగంటి. చూడండి ఎంత మాట చక్కగా చెప్పాడు. నాకు ఆ అమృతము ఎలా కనబడిందంటే 5 అక్షర గ్రామములుగా కనబడింది. అంటే ఆ
శబ్ద సముద్ర సారమైన పంచాక్షరిగా నాకు గోచరించింది అని. ఇందులో మరొక విశేషం ఏంటంటే మనకు అక్షరాలన్నీ అది పట్టుకోవాలి. మాతృకావర్ణ రూపిణి శబ్దబ్రహ్మ అంటే అక్షరాలు చెప్పాలి కదండి. అందుకే అక్షరాన్ని వెళ్తున్నాడు చూడండి. ఈ అక్షరాలన్నీ కూడా అకార ఉకార మకారాల నుంచి వచ్చాయి. ఈ విషయం మీకు అనేక మార్లు నేను చెప్పున్నా. ఓంకారం నుంచి అక్షరాలు వచ్చాయనేది వేదం చెప్పిన మాట కాదు. ఇంగిత జ్ఞానం ఉంటే మనకే తెలిసిపోతుంది. ఆ ఊ ఉం ఓం ఓపెన్ నెమ్మదిగా గమనం, క్లోజ్, సృష్టి స్థితి లయ ఓం, ఇందులోనే మొత్తం ఉంది. కనుక అక్షరములన్నీ ఓంకారం నుంచే వచ్చి అంతే కదండి. తెరిచి నుంచి మూసే వరకు పలికేవి కదా అక్షరాలు. కనుక ఆ ఊ ఓం ఈ ఓంకారమయమైనటువంటి శబ్దబ్రహ్మం కనబడితే అది వినబడుతూ ఉన్నవి 3, వినబడకుండా ఉన్నవి 2 నాదబిందు. కనుక ఎన్ని అయ్యాయి? 5 అయ్యాయి. ఈ 5 నుంచి ఒక్కొక్క దాని నుంచి 10 చొప్పున్న మొత్తం 50 అక్షరాలు ఉత్పన్నమయ్యట. ఇది సైన్స్ అండి. దీని విషయం తెలియాలి అంటే మనకి మళ్ళీ శివపురాణంకి వెళితే మహాలింగం బ్రహ్మ విష్ణువుల మధ్య కనబడుతూ ఉంటే దాన్ని చూసి నమస్కారం చేస్తుంటే సౌండ్ కనబడడం మొదలెట్టిందట. ముందు జ్యోతి కనబడింది, తర్వాత శబ్దం వినబడిందిట. ఏమిటా శబ్దం? చెవులు రిక్కించి వింటే ఓం అని వినబడిందిట అందులోంచి. అప్పుడు చూసి నమస్కారం చేస్తుంటే అది 5గా కనబడిందిట ఓంకారం. అకార ఉకార మకార బిందు నాద. కనుక ఇక్కడ సముద్రం అనే మాట అనంతత్వానికి సూచకంగా వాడాడు. కనుక అనంతమైన శబ్దబ్రహ్మము ప్రణవంగా గోచరించి ఆ ప్రణవం 5 గ్రామములుగా గోచరించింది. గ్రామం అంటే సమూహము, ఇలా గోచరించింది. అందునుంచి శివుడు కనబడ్డట. చూడండి, ఇప్పుడు ఇంతవరకు శబ్దం కదా. ఆ శివుడు ఎలా ఉన్నాడంటే 5 ముఖాలు వాడి కనిపించట. పంచవక్త్రం దశభుజం గౌర కర్పూర వన్ముని నానా కాంతి సమాయుక్తం నానాభూషణ భూషితం కనబడ్డట శివుడు. ఆ కనబడ్డ శివుల్లో ఈ 5 అక్షరాలతో కనబడుతున్నాయట. చూడండి, ఆ శివుడికి ఒక్కొక్క అక్షరం ఎక్కడెక్కడుందో చూపిస్తున్నారు. అకారస్తస్య మూర్ధాహి లలాటో దీర్ఘ ఉచ్యతే ఇకారో దక్షిణం నేత్రం ఈకారో వామలోచనం. మీకు తెలియకుండానే ఇప్పుడు అక్షర న్యాసం జరిగిపోతుంది. ఇక్కడ ఇది సాధనే. అందుకే ఇది వినడమే పెద్ద సాధన చెప్పుకుంటున్నాం. అకారము శివుని శిరస్సునందు, ఆ కారము లలాటమునందు, ఇకారము కుడి కన్ను, ఈకారము ఎడమ కన్ను, ఉకారము కుడి చెవి, ఊకారము ఎడవ చెవి, అరు స్వామి యొక్క కుడి చెక్కిలి, అరు దీర్ఘము ఎడమ చెక్కిలి, అళు అళు ఈ రెండు నాసికా పుటాలు, ఏకారము పై పదవి, ఐకారము క్రింది పెదవి, ఓకారము పళ్ళ వరుస అంటే ఓ ఔ ఈ 2 పై పళ్ళు కింద పళ్ళు పళ్ళు వరుసలు. ఇక అహా ఈ 2 దవడ భాగాలట, లోపల దవడ భాగాలుగా కనబడ్డాయట. ఇక్కడ ఆ నుంచే అమ్మహా వరకు ఆయన శిరస్సుకు వచ్చింది మొత్తం అయింది కదా. ఇక ఆ తర్వాత చూడండి 10 చేతులు కదండి. కాది పంచాక్షరణ్యస్య పంచహస్తాస్త దక్షిణే కవర్గం కకగకన్య ఈ 5 అక్షరాలు ఆయనకి 5 కుడి చేతులు. ఇక చవర్గలోని 5 అక్షరాలు ఆయనకి 5 ఎడమ చేతులు. ఇక టవర్గలోని 5, తవర్గలోని 5 ఆయనకి పాదాలకున్న 10 వేళ్ళు అయ్యాయి. అదేవిధంగా పకారము ఉదరము, ఫకారము కుడి పార్శ్వము, బకారము ఎడమ పార్శ్వము, భకారము స్కంధము. ఈ విధంగా హృదయంలో మకారము స్వామి యొక్క శరీరంలో కనబడుతున్నాయి. ఇక యకారం నుంచి సకారం వరకు ఆయనకి ఈ 7 ధాతువులుగా ఉన్నాయి. హకారము నాభిస్థానము, క్షకారము గ్రాణేంద్రియ స్థానంలో ఉన్నాయి. ఇది ఏవం శబ్దమయం రూపం అగుణస్య గుణాత్మనః దృష్ట్వా తముమయా సార్ధం. ఇప్పుడు చూసారా ఆ 5 నుంచి వచ్చిన 50 అక్షరాలు ఆయన శబ్దమయమైన ఆకారంగా గోచరించాయి. అక్కడి నుంచి ఇంకా అనేక మంత్రములు బయటకు వస్తున్నాయట. అదే ఇక్కడ ప్రణవాది మంత్ర ప్రపంచంబు పొడగంటి అన్నాడు కదా. ప్రణవాది మంత్ర ప్రపంచం అంటే ఏమిటేమిటో చెప్తున్నాడు. ఇక్కడ ఈయన చెప్పిన మాటలకి శాస్త్రం వెతికి తీసుకొచ్చి మీకు అందిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న ఏవే వచ్చాయో చూపిస్తున్నాడు అందులోంచి. క్రమంగా పంచాక్షరి, ఆ తర్వాత 38 అక్షరాలు కలిగిన శుభమంత్రము బయటకు వచ్చిందన్నాడు. అది మృత్యుంజయాది మహామంత్రములు. దాని తర్వాత 24 అక్షరాల మహామంత్రము ఏది గాయత్రి మంత్రము. దాని తర్వాత చింతామణి మంత్రము, దక్షిణామూర్తి మంత్రము ఇత్యాది సర్వమంత్రములు అటుపై వినబడివి. తతస్తత్వమసీత్యుక్తం మహావాక్యం హరస్యచ. తత్వమసి అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ ఇత్యాది మహామంత్రములు ఆయన నుంచి వచ్చాయి. ఇంకా క్రమంగా ఋగ్యజుస్సామ వేదములు ఇత్యాదులన్నీ గోచరించాయి. ఇలా కనబడినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క 5 వదనముల్లో పంచబ్రహ్మ మంత్రములు కనబడ్డాయి అన్నాడు.
పంచబ్రహ్మమంత్రాలు తెలుసు కదా ఏమిటి? సజ్జోజాత వామదేవ ఘోర తత్పురుష ఈశాన పంచబ్రహ్మమంత్రములు గోచరించాయి. చూసారా, స్వామికి 5 ముఖాలు, ఓంకారంలో 5 భాగాలు, అక్షరములు 50, పంచాక్షరి 5. ఇలా నాకు మొత్తం మహామంత్ర మృత్యుంజయాది మంత్రములు, గాయత్రి మంత్రములు, అష్టాక్షరి, ద్వాదశాక్షరి, ఒకటేమిటి సర్వమంత్రములు గోచరించాయి ఆయనలో. అది కనిపిస్తున్నాయట శ్రీశైల మల్లికార్జున మహాలింగంలో. చక్రపాణి రంగనాథుడికి కనబడతాయి. ఇప్పుడు మనకు వెళ్ళి మనం చూడాలి, భావించాలి. అందుకు అక్షరపు లక్షణములన్నీయును పొడగంటి. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను అర్థమైంది కదా? లేనిదేవీ చెప్పట్లేదు, ఉన్నది అర్థం చేసుకోవడం కోసం మరి వివరించాను. అక్షరపు లక్షణములన్నీయును పొడగంటి. అక్షర గ్రామములతో పాటు అక్షర లక్షణాలు కొనికించాయి. మొత్తానికి అమిత శబ్ద బ్రహ్మమంతయును పొడగంటి, విమల శబ్ద బ్రహ్మ విభవమేర్పడకంటి. అయితే వేదాలన్నీ ఆయన నుంచి వచ్చాయి కనుక వేదముల ద్వారా ఆయన్ని సులభంగా తెలుసుకోవచ్చు అంటే వల్ల కాదు అంటున్నాడు ఇక్కడ. వేదాదులన్నీ ఆయన నుంచి వచ్చినా, వేదాలు ఆయన్ని తెలుసుకోవడానికి సహకరించినా పూర్తిగా తెలియనివ్వలేవుట. ఎందుకంటే పడవెక్కి ఒడ్డు దాకా వెళితే ఒడ్డుకి పడవ రాదు. ఇవి మనల్ని గైడ్ చేస్తాయి. తద్వారా నువ్వు సాధనతో స్వామి అనుగ్రహంతో పొందవలసిందే. అందుకే ఇక్కడ చొరనవసరము లేక శృతులునికి పొడగంటి అది చెప్పాడు ఇక్కడ. చొరనవసరము లేక, అవసరము అంటే మనకి నెసెసిటీ అంటాం, కానీ సంస్కృతంలో అవసరం అంటే అవకాశం, ఇది అర్థం. చొరనవసరము లేక అంటే వెళ్ళడానికి అవకాశం లేక వేదాలు అక్కడ ఉండిపోయాయి ఆయన దగ్గర. చూడండి, ఆయనలోకి వెళ్ళే అవకాశం లేక ఆయన దగ్గర ఉండిపోయాయి. ఎందుకంటే వేదములు కూడా ప్రతిపాదిస్తూ అలా ఉండిపోతాయట. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సుకి మాటకు అందనివాడు కదా, వేదముల మాటలే కదా. కనుక శబ్దబ్రహ్మ స్వరూపుడు ఆయన అయినప్పటికీ ఆ శబ్దములు కూడా ఆయన్ని సంపూర్ణంగా చెప్పలేవు. మన మహిమ్న స్థితిలో చెప్పుకున్నాం కదా, అతీత పంథానంతవచ మహిమా వాంగ్మనసయో. అదే అనమాట ఇక్కడ. వాంగ్మనసయో పంథానం అతీతం, మనసు మాటలకు అందనటువంటి తత్వం అది. అందుకు అలాగా ఆ శృతి ఉంటే శృతులు కూడా ఆయన గురించి చెప్పలేక నమస్కరిస్తూ ఉన్నాయి. కనుక శబ్దబ్రహ్మస్వరూపాన్ని చెప్తూనే శబ్దములకందని తత్వమతడు అనే మాటలు కూడా ప్రతిపాదన చేశారు. చూడండి ఎంత అద్భుతంగా చెప్పంటున్నారు ఇక్కడ. అలాంటి తత్వాన్ని పొందినటువంటి వారు యతులు. ఆ యతులు ఆయన్ని స్తుతిస్తూ నాకు శ్రీశైలంలో కనబడుతున్నారు. హరతత్వ నిరతులై యతులున్కి పొడగంటి, కర్మంబులందు డగ్గరరామి పొడగంటి, ధర్మముల్ తమ త్రోవ తలపింప పొడగంటి. ఇదంతా కూడా శివజ్ఞానాన్ని కురిపిస్తున్నాడండి ఇక్కడ చక్రపాణి రంగనాథుడు. యతులు అని ఎవరినంటారు? మనం వేటి యందు రమించిపోతుంటామో వాటన్నిటిని వదిలిపెట్టేసి పరతత్వమనందే రమించేవాళ్ళు కదా యతులు. ఆ యతులు దేని యందు ఉన్నారో ఆయనే హరుడు అన్నాడు ఇక్కడ. చూడండి, అర్థమైంది కదా? యతులు ప్రపంచాన్ని విడిచిపెట్టి దేని యందు ఉండి ఆనందిస్తున్నారో అతడే పరమాత్మ. అందుకే హరతత్వ నిరతులై యతుల ఉనికి పొడగంటి. యతులు హరతత్వ నిరతులై ఉండడం నాకు తెలుస్తున్నది. కనుక హరుడు యతులు చేరేటటువంటి లక్ష్యము, గమ్యము, ముక్తానాం పరమాగతి అనే మాట ఇక్కడ చెప్పబడుతున్నది. అంతేకాదు కర్మంబులందు డగ్గరరామి పొడగంటి. యతులు పొందేటువంటి ఆ పరతత్వాన్ని కర్మల ద్వారా పొందలేము. న కర్మణ న ప్రజయా నధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. అది చెప్తున్నాడు. అది పరేణ నాకం నిహితం గుహాయాం. ఆ మంత్రం ఇక్కడ చెప్తున్నాడు. కనుక కర్మంబులు అందు డగ్గరరామి పొడగంటి. కర్మములు కూడా పరతత్వాన్ని చేరలేవు. కర్మలు నీకు చిత్తశుద్ధినివ్వాలి. చిత్తశుద్ధి ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొంది జ్ఞానం ద్వారా పరమాత్మను పొందాలే తప్ప కర్మలతో పరమాత్మను పొందలేం. కనుక కర్మములు కూడా ఆయన చేరలేకపోవడం నాకు తెలిసింది. అది అన్నమాట. అంతేకాదు ధర్మములు తమ త్రోవ తలపింప పొడగంటి. ధర్మములు తమ త్రోవని తలచుకుంటున్నాయట. అంటే ధర్మముల త్రోవ అటుకేసే, సర్వధర్మాలకి లక్ష్యం. అందుకు ధర్మములు త్రోవలో ఉండి మా త్రోవలకి ఆయనే గమ్యం అంటున్నాయి. ఇది అనమాట. అందుకు ఈ కర్మములు ధర్మములు చూపిస్తాయి, కానీ అక్కడికి తీసుకెళ్ళి చేర్చేది ఏది? ఇంతవరకు ఆయన అందరి వాడని చెప్పాం, యతులు అక్కడ ఉంటారని చెప్పాం. కర్మములు ధర్మములు చూపిస్తాయి తప్ప చేర్చేదేది? శివభక్తి సంసార సీమ దాటుట కంటి. నిన్ను అక్కడికి చేర్చేది, సంసార సీమని దాటించేది శివభక్తి. అది చేర్చుతుంది. కనుక భక్తిలోకి తీసుకెళ్తున్నాడు. శివభక్తి సంసార సీమ దాటుట కంటి. సంసారపు హద్దుని దాటించేది శివభక్తి. కర్మములు ధర్మములు కూడా చేరలేవు, భక్తే నిన్ను చేర్చుతుంది. అది చూపిస్తున్నాడు. అవివేకులకు అయితే అందరికీ భక్తి వస్తుందండి, చెప్తే నిద్ర వస్తుంది. కానీ
అందుకు భక్తి ఎవరికి వస్తుంది? అవివేకులకు భక్తి అలవి కాదని కంటి. ఆ భక్తి అవివేకులకి రాదు. వివేకం అంటే ఏమిటి? ఏది నిత్యమో ఏది అనిత్యమనే స్పృహే వివేకం. ఆ వివేకం ఉన్న వాళ్ళే భక్తిని పట్టుకోగలరు. కానీ అవివేకులకు భక్తి అలవి కాదని కంటి. కనుకనే నేను ప్రతిపాదిస్తున్న ఆ పరతత్వము ఒగి అభవులో లోకముదయింప పొడగంటి అగణిత క్రమ శైవమది దైవమని కంటి. ఆ పరమాత్మ సర్వమునకు మూలమైనవాడు. అన్నీ ఆయన నుంచి భవించాయి, కానీ ఆయన అభవుడు. భవం అంటే కలుగుట, అన్నిటికీ ఆయన మూలం, కానీ ఆయన అభవుడు. ఆ పేరే చెప్తున్నది. ఆ అభవుని పొందడానికి అగణిత క్రమశైవము. క్రమశైవం అని మాట వేశారు. ఇదేంటండి? క్రమ అంటే ఒక పద్ధతిగా వెళ్ళాలి. ఇది క్రమశైవం. ఒక్కసారి ఠపీమని వెళ్ళలేం కదా. కానీ క్రమశైవం ముందు మంత్రము, లింగ పూజ, ఆచారము, విధి, పద్ధతి, అనుష్ఠానం, ఇలా క్రమంగా వెళ్ళగా సర్వాంతర్యామైన మహాలింగాన్ని అప్పుడు తెలుసుకోగలవు. ఈ చెప్పిన క్రమం ఉందే, ఈ దివ్యమైన క్రమశైవం దేనితోనూ పోల్చలేనిది. కనుక అది అద్భుతం. కనుకనే అగణిత క్రమశైవం. ఆ క్రమశైవమే దైవమని కంటి. అది దివ్యమైనది క్రమశైవం. కనుక మనందరం క్రమశైవ మార్గాన్ని అనుసరించాలి. ఆ క్రమశైవమే దైవమని కంటిని. నిరవొప్ప హరతత్వమే అందమని కంటి. సృష్టిలో అందమైనది ఆ శివతత్వమే. హరతత్వం అక్షీణం ఆనందమని కంటి. అది అందమైనది, అదే క్షీణము కాని ఆనందము. కనుక శివతత్వమే ఆనందమైనది, అందమైనది. దాన్ని అందుకున్న వాళ్ళు ఋషులు. కనుక ఆ శివుణ్ణి దర్శించిన వాళ్ళు శివుడికి భిన్నులు కారు. అంతే కదండి. గీతలో పరమాత్మ చెప్పినట్టు వాళ్ళకి నాకు భేదం లేదన్నాడు కదా. మయితే తేషు చాప్యహం, అది చెప్తున్నాడు. ఋషులెల్ల శైవస్వరూపులని పొడగంటి. ఆ ఋషులందరూ శైవస్వరూపులే. శైవస్వరూపులు అంటే శివస్వరూపులు. ఒకటి శైవ ధర్మము యొక్క స్వరూపులు వాళ్ళందరూ. అటువంటి వారి వల్ల విషమమృతమును చేయు విమల చిత్తుల కంటి. ఆయనకు ఆ శ్రీశైలంలో ఎటువంటి వారు కనబడుతున్నాడు? ఋషులు కనబడుతున్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే విషాన్ని కూడా అమృతం చేసేస్తారట. అంటే అర్థం ఏంటి? విషమయమైన సంసారాన్ని కూడా శివతత్వం వల్ల అమృతమయం చేయగలిగినటువంటి వాళ్ళు. అది చెప్పడం అన్నమాట. ఇప్పుడు వరకు మనకి అక్షర బ్రహ్మముని, శబ్ద బ్రహ్మముని చెప్తూ, శబ్దబ్రహ్మము ఆయన్ని తెలియజేస్తుంది. కానీ మనం శబ్దబ్రహ్మముతో ఆగిపోకుండా ఆయన తెలుసుకోవాలి అనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ, ఆయన యతులు తెలుసుకుంటారని చెప్తూ, అది పొందడానికి భక్తి ప్రధానము అనే దాన్ని వివరించుతూ ఉన్నారు. జీవితంలో శివతత్వమే ఆనందము, అమృతము. అందుకే ఋషులు ఆ శివతత్వాన్ని ఇచ్చి విషమయమైన మన జీవితాన్ని అమృతమయం చేస్తారు. ఇప్పుడు వరకు చెప్పిన దాని సారాంశం అది అని చెప్తూ, అలాగిచ్చినటువంటి ఋషులు, తత్వవేత్తలు ఎందరెందరో ఉన్నారు. భక్తులే మనకు ఆచార్యులు. అంతేకాదు, ఎందరో భక్తుల్ని తయారు చేసిన ఆచార్యుడు ఇంకెంత గొప్పవాడు చూడండి. ఇక్కడ అలాంటి ఆచార్యుడిని ఇక్కడ చూపిస్తున్నాడు. బసవన్న నన్నేలు భర్తగా పొడగంటి, బసవన్న మా పాలి పరమేశుడని కంటి, బసవాక్షరత్రయము పవనంబని కంటి, బసవన్న భక్తులకు పరుసవేదని కంటి, బసవాయనిన బాయు పాపంబులని కంటి, బసవాయనిన మోక్షపదమబ్బునని కంటి. ఆ బసవన్న మాకు భర్త, అంటే మాకు ప్రభు, ఆయనే నడుపుతాడు మమ్మల్ని. మాకు ఆయనే శివుడు. ఎందుకంటే శివుడు అంటే ఎవడో కాదు, శివుడిని చెప్పేవాడు కూడా శివుడే. అదే చెప్తున్నాడు. శివుణ్ణి చెప్పేవాడు శివుడే. బసవ అక్షరత్రయము, బసవ అనే 3 మాటలే మాకు పావనమైన మంత్రం. ఆ బసవ పరుసవేది. పరుసవేది లోహాన్ని బంగారం చేసేస్తుంది. మాలాంటి జీవుల్ని శివుళ్ళుగా మార్చేస్తాడా బసవ అనమాట. అందుకు పరుసవేది. అంతేకాదు, బసవ అంటే పాపం పోతుంది, బసవ అంటే మోక్షం వస్తుంది. ఇక్కడ ఈ బసవడెవడు? శైవాచార్యుడు బసవుడు. మన బసవేశ్వర శైవం అని చెప్పుకున్నాం. కన్నడ దేశంలో బసవేశ్వరుడు పెట్టినటువంటి శైవ సిద్ధాంతం చాలా ప్రభావవంతమైనది. దీనికి మూలం వేదము, శైవాగమము అయినప్పటికీ బసవుడి వల్ల ఇది ఒక కొత్త రూపాన్ని తీసుకుంది. ఇది ఏ వర్ణం వాళ్ళైనా, ఎవరైనా సరే శివభక్తి అర్హులే. శివభక్తి లేనివాడు ఏ వర్ణంలో ఉన్నా దుర్మార్గుడే, శివభక్తి ఉన్నవాడు ఏ వర్ణంలో ఉన్నా గొప్పవాడే అని చెప్పడం చేత ఈ శైవంలో ఎందరెందరో చేరారు. ఇతడు ఇప్పటికి సుమారు 850 సంవత్సరాల కాలం నాటి వాడు బసవేశ్వరుడు. ఆయన కాలానికి ఇంచుమించి సమకాలమే ఈ చక్రపాణి రంగనాథుడు, ఈయన గురువైన పాల్కురికి సోమనాథుడు కూడా. ఇది తెలుసుకోవాలి. సోమనాథుడు బసవేశ్వరుడికి వీరభక్తుడు. బసవుడు శివుడికి భక్తుడైతే బసవుడికి వీళ్ళు భక్తులు. భక్తుడికి భక్తులైతే భగవంతుడికి దగ్గరైపోతారు. ఈ బసవుడి గురించి బసవ పురాణం అని కన్నడ సాహిత్యంలో చాలా ప్రసిద్ధి. ఆనాడు విజృంభించినటువంటి అవైదిక మతాలను ఎదుర్కొనడంలో తమిళనాట ఆదిశైవ సిద్ధాంతము, కన్నడ దేశంలో
బసవని యొక్క శైవ సిద్ధాంతం చాలా శక్తివంతంగా పనిచేసింది. అయితే వాటిలో అక్కడక్కడ భక్తిద్రేకం వల్ల కనబడినటువంటి ఇతర దేవతా ద్వేషాలను మనం పరిహరిద్దాం. కానీ అందులో ఉన్న అచ్చమైన అద్భుతమైన తీవ్రమైన శివభక్తిని మాత్రం నెత్తికెత్తుకుందాం. ఎందుకంటే ప్రతి సంప్రదాయంలో కూడా కొంచెం పలుకురాళ్ళలాగా ఇతర దేవతా ద్వేషం తగలొచ్చు, కానీ మనలాంటి వాళ్ళని పక్కకు తోసేద్దాం. ఆ కావలసిన శివ ప్రేమను మాత్రం తీసుకుంటే మనకు కావలసినవన్నీ ఇందులో లభిస్తాయి. బసవేశ్వరుడి వచనములు చాలా విశేషంగా ప్రసిద్ధి. ఇప్పటికీ కన్నడ దేశంలో బసవుడి యొక్క విగ్రహాలు మొదలైనవి కనబడతాయి. ఆనాడు ఆయన పాలకుల్నే ప్రభావితం చేశాడు. బిజ్జలుడికి ఆయన ప్రధానమైనటువంటి అమాత్యుడిగా ఉంటూ అనుభూతి మండపము, అనుభవ మండపం, ఆ మండపం స్థాపన చేసి సామాన్యులు భక్తులు అందరూ అక్కడికి వచ్చి వాళ్ళ హృదయంలో భావాలు చెప్పుకునే అవకాశం కల్పించాడు. ఇప్పుడు మనం అనుకున్న అభ్యుదయము, విప్లవము అది 12వ శతాబ్దంలో తెచ్చిన మహానుభావుడు అండి అతను. అలాంటి మహాత్ములు అందరి వల్ల హిందూ మతం ఇప్పటి పుష్టి రూపాన్ని పొందింది, అందరి వల్ల వచ్చింది. అంతేకాదు ఆయన శివభక్తికి నిలువెల్లా రూపు. ముట్టుకుంటే శివభక్తి, పట్టుకుంటే శివభక్తి, పలికితే శివభక్తి, కదిలితే శివభక్తి, కదిపితే శివభక్తి. శివభక్తి మూర్తి కడితే బసవడు. బసవడు అంటే వృషభమే కదండి, వృషభానికి బసవడు అని పేరు. పైగా శ్రీశైలంలో బసవడికి చాలా ప్రాధాన్యం. ఏదో ఉంది ఇక్కడ, శనగల బసవన్న అని చాలా పెద్దవాడు ఉంటాడు అక్కడ, ఆయన పెరుగుతున్నాడని కూడా అంటారు. చాలా సంతోషం. అసలు ఆ బసవడు ఈ పర్వతేశ్వరుడికి సోదరుడు. ఇందాక చెప్పిన కథ గుర్తుంది కదా. అందుకు పరమేశ్వరుడికి బసవడు అత్యంత ప్రీతిపాత్రుడు. పైగా నందీశ్వరుడు ఆచార్యుడు అని ఇందాకే చెప్పాను. ఇందాకది ఇప్పటిదాకా అన్నారు కదా మీరు. కనుక నందీశ్వరుడు ఆచార్యుడు కదా, ఆ ఆచార్యుడు అవతరించేట బసవుడుగా. అది బసవపురాణం చెప్తున్నది. శివధర్మ వ్యాప్తికి ఆయన అవతరించాడు. ఎందుకంటే నందీశ్వరుడు కంటే మహాశివభక్తులు ఎవరుంటారు? ఆయన అయితే వీరశైవుడే అవుతాడు నందీశ్వరుడు. కనుక నా మహానుభావుడు వీరశైవ ప్రతిష్టాతగా వచ్చాడు. ఈ వీరశైవం మన ఆంధ్రదేశంలో క్రమంగా ఆరాధ్య శైవంగా వ్యాప్తి చెందింది. ఈ ఆరాధ్య శైవులందరూ గౌరవించేటువంటి అనేక ఆరాధ్యులు, ఆచార్యులు ఉన్నారు. ఆ సంప్రదాయానికి, బసవ సంప్రదాయానికి కూడా గౌరవ స్థానంలో ఉన్నటువంటి వాడు పాల్కురికి సోమనాథుడు. ఆయనకి బసవుడు అంటే మహాభక్తి. ఈ బసవ సిద్ధాంత, శైవ సిద్ధాంతం అంతా కూడా ఆంధ్రదేశంలో పటిష్టంగా వ్యాపింపజేయడానికి కారణమయ్యారు ఈయన. ఎవరు? పాల్కురికి సోమనాథుడు. ఆయన శిష్యుడు కదా ఈయన, చక్రపాణి రంగనాథుడు. అందుకే బసవా అన్నాడు ఇక్కడ. బసవా అనేది వాళ్ళ మంత్రం. అందుకే ఇక్కడ పాల్కురికి సోమనాథుడు బసవా బసవా వృషాధిప అని వృషాధిపి శతకం చాలా బాగా రాశాడు. బసవ పురాణం కూడా ద్విపదలో చాలా అద్భుతంగా రాశాడు. అందులోనే జాను తెలుగు చాలా చూపించాడు ఆయన బసవ పురాణం. ఆయన బసవడి గురించి ఒక మాట అంటారండి. ఎవరు? పాల్కురికి సోమన. భక్తికి ఎంతకంటే గొప్ప కవిత్వం ఎవరు చెప్పగలరా అనిపిస్తుంది. ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి, కొంచెం ఏకాగ్రంగా వినండి. వడిబారు జలమునకు ఒడలెల్ల కాళ్ళు. వడిబారు జలమునకు ఒడలెల్ల కాళ్ళు అంటే తెలిసింది కదా. ప్రవహిస్తున్న నీటికి ఒళ్ళెల్లా కాళ్ళేట. అంటే అలా ప్రవహిస్తున్న కదిలిపోతుంటుంది కనుక ఒళ్ళెల్లా కాళ్ళే. వడి కాలు చిచ్చునకు ఒడలెల్లా నోళ్ళు. మంచి తెలుగు. కాలుతున్న అగ్నికి ఒళ్ళెల్లా నోళ్ళేట. అంటే ఎక్కడ వేసినా మింగేస్తుంది, ప్రతి చోట నోళ్ళే. వడి బారు జలమునకు వడలెల్ల కాళ్ళు, వడి గాలు చిచ్చునకు వడలెల్ల నోళ్ళు, వడి వీచు గాట్పునకు వడలెల్ల తలలు. ఎంత తలూపడం, గాలి అలా ఊగుతూ కదులుతూ వడలెల్ల తలలు. వడి బారు జలమునకు వడలెల్ల కాళ్ళు, వడి గాలు చిచ్చునకు వడలెల్ల నోళ్ళు, వడి వీచు గాట్పునకు వడలెల్ల తలలు, వడి చేయు బసవనకు వడలెల్ల భక్తి. చూసారా ఏమి కవిత్వం పాల్కురికి సోమనాథుడి. అందుకే బసవాయనిన మోక్ష పదమబ్బునను కంటి. అవునా, భక్తి అంత గొప్పదా? ఎందుకంటే చెప్పడం ఇంత తీసుకొచ్చి ఏం చేశాడంటే శివభక్తి, అది గొప్పది. శివభక్తి ఇందాక చెప్పిన శబ్దబ్రహ్మం కానీ క్రమశైవం కానీ ముందు భక్తి వల్ల పండుతాయి. భక్తి లేకపోతే ఏమిటి? ఈ బసవుడు చెప్పిన మాట చెప్తున్నా. స్వామిని నాదప్రియుడు అంటారు, వేదప్రియుడు అంటారు. నేను ఒప్పుకోను. బసవేశ్వర వచనాల్లోనే మీకు వినిపిస్తున్నా. నాదప్రియుడు అంటారు, వేదప్రియుడు అంటారు, ఒప్పుకోను. నాదప్రియుడు అన్నప్పుడు నాదం చేసిన రావణుడు ఏమయ్యాడు? అహంకారంతో దెబ్బతిన్నాడు. వేదం చేసిన బ్రహ్మగారు ఏమయ్యారు? తలెగర కొట్టుకున్నాడు. కనుక స్వామి వేదప్రియుడు కాదు, నాదప్రియుడు కాదు, భక్తిప్రియుడు. భక్తిప్రియుడు ఇది చెప్పాడండి బసవుడి మాట, బసవేశ్వర వచనం. కానీ స్వామి దేనికి ప్రియుడు? భక్తికి ప్రియుడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. కనుకనే స్వామి ఏం కావాలయ్యా నీకు? నాకు యోగాలు, హఠాలు, శాస్త్రాలు, వేదాలు ఏమీ అక్కర్లే, భక్తి అదొక్కటి ఉంటే చాలు, నువ్వు దొరికిపోతావు. కానీ భక్తిని ఇవ్వయ్యా అన్నాడు. ఇంకో మాట అంటాడు,
ఒళ్ళెల్లా పసుపు పూసుకుని పట్టు చీర కట్టుకుని బంగారు నెగలేసుకుని ఇన్నీ వేసుకుని భర్త ప్రేమ పొందనప్పుడు ఆ స్త్రీకి సార్థకత ఏంటి? ఒళ్ళెల్లా భస్మం రాసుకుని రుద్రాక్షలు పెట్టుకుని నీపై ప్రేమ లేనప్పుడు నాకేం సార్థకత అయ్యా అన్నాడు ఇక్కడ. ఎలా చెప్పాడంటే అలాగని భస్మరుద్రాక్షలు కూడదని కదా, భక్తి తెచ్చుకో, అది చెప్పడం వాడు భక్తి, ఆ ఏడుపు. అంతేకాదు ఇంకో చోట అంటాడు, బసవ వచనాల్లో మీకు చూపిస్తున్నాను. ద్వైతమని అద్వైతమని వాదనలతో వృధా చేసుకుంటారు ఎందుకయ్యా? శివభక్తికి నీ మనస్సు లక్కలా కరగకపోయినప్పుడు ఈ వాదనలతో ప్రయోజనం ఏమిందన్నాడు ఇక్కడ. కనుకనే ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా అన్నారు త్యాగరాజ స్వామి. ఎందుకు? ద్వైత పండితులు అద్వైత పండితులు కలిసి జుట్టు ఓడబెట్టుకోవడానికి తప్ప ఏం ప్రయోజనం ఉంది? కనుక అహంకార మమకు వాదనలు విడిచిపెట్టి భక్తికి లక్కలా కరిగిపోవాలయ్యా. కనుక బసవుడు శివభక్తి ఎలా ఉందో చూడండి. అందుకే నాకు భక్తి ప్రధానం, భక్తికి ఆచార్యుడు బసవుడు, అందుకు ఆయన్నే నేను గురువుగా స్వీకరిస్తున్నాను. భక్తితో ఏదైనా సాధించవచ్చు అనడానికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, చెప్తున్నాను వినండి. కడగి కన్న పొడీసు కాలదన్నుట కంటి, జడలతో గండూష జలములుముయుట కంటి. నా కళ్ళకు కనబడుతోంది, అదిగో కన్నప్ప అని కాలుతో తంతున్నాడు. శివుడికి కాలుతో తనడమా అపచారం, కానీ భక్తి గొప్పతనం ఇది. భక్తి ఎంత గొప్పదంటే రోడ్డులు తిరిగే చెప్పును కూడా లింగాన్ని తుడిచేటువంటి చూపుల్లా చేసేదిట, నిర్మాల్యం తీసేటటువంటి బ్రష్లా చేసేదిట. అంతేకాదు అసహ్యించుకునేటువంటి ఉమ్ము జలం అభిషేక జలం అయిపోయిందిట. అంతే కదా. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కుర్చాయతే, గండూషాంబు నిషేవనం పురరిపో దివ్యాభిషేకాయతే, కించిద్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహరాయతే. ఏమిటండి? మాంసం మహానైవేద్యమా? ఎంగిల్ నీళ్ళు అభిషేకమా? చెప్పుకాలు నిర్మాల్యం తుడిచే బ్రష్షా? ఇలాగెక్కడైనా అవుతుందా? భక్తి ఏదైనా చేస్తుందయ్యా. భక్తిం కిం న కరుత్యహో వనచరో భక్తావతం సాయతే. భక్తి ఏదైనా చేస్తుంది. అందుకే కడకి కన్న పొడీసు కాలదన్నుట కంటి ఎన్ని కనబడుతున్నాయి చూసారా? శివతత్వం, శివజ్ఞానం, ఆఖరి శివభక్తులు లీలలు కనబడుతున్నాయట. జడలతో గండూష జలములు ముయుట కంటి, మిరిమిండెంతయును మేటి అని పొడగంటి, కరకంఠుపై గినిసి గంటి వేయుట కంటి, ధరణి వేశ్యయు నంబి తర్కింప పొడగంటి, ఇరువరకు పరమేశుడు ఎదుర నిల్చుట కంటి. ఈ కథ ఏమిటి? కథలు ఇవన్నీ శివభక్త గాథలు కూడా చెప్తున్నాడు. మిరిమిండెంతయును మేటి అని కనకండి. మిరిమిండెడు చాలా గొప్పవాడని తెలిసింది. ఎందుకంటే వాడు ఎంత గొప్పవాడంటే కరకంఠుపై గినిసి గంటి వేయుట కంటి, శివుడి మీద కోపంతో గంటేసేట, అందుకే ఆయన గొప్పవాట. ఈ కథ తర్వాత కథతో ముడింది. ధరణి వేశ్యయు నంబి తర్కింప పొడగంటి. వేశ్య నంబి వాళ్ళిద్దరూ తర్కించడం నాకు కనబడుతుంది అన్నాడు. ఎవరు వీళ్ళిద్దరు? కథలు తెలియాలి. అందుకు ఆయన ఒకటి మాట అనేస్తాడు, కానీ తర్వాత పాటలు మనవి ఎక్కడున్నాయో వెతకడం. నంబి, ఈయన సుందర నంబి అని చెప్పబడుతుంది. కన్నడిగులు సుందర నంబి అంటారు, తమిళులు సుందర నాయనార్ అంటారు. నలుగురని శివాలయాల్లో ద్రవిడ దేశంలో కనిపిస్తుంటారు. నలుగురు: జ్ఞాన సంబంధుడు, సుందరుడు. సుందర నంబ్యార్ ఈయన మహాశివభక్తుడు. అంతేకాదు గత జన్మల నుంచి వాళ్ళు కొంచెం కొంచెం ఉందిటే ఈ జన్మలో పడిపోయింది, అప్పుడు కొంచెం ఉంటే ఇప్పుడు పండుతుంది. మహాశివభక్తుడు. ఎంత శివభక్తుడు అంటే శివుడిపై అపూర్వమైన పాటలు ఎన్నో పాడేవాడు. ఒకసారి చోళ దేశాధీశుడు ఈయన వెతుక్కుంటూ వచ్చేట. మహానుభావ, ఇదేం బాలే అన్నాడు. ఏమిటి? నువ్వు ఇప్పుడు పాట పాడాలి. ఎంత చక్కటి చూడు, నువ్వు ఇప్పుడు పాట పాడాలన్నట్టు. ఏంటంటే నీ పాట అంటే శివుడికి చాలా ఇష్టం, అందుకే నీ పాటతో నాకు శివుడు కనబడాలి, పాడన్నట్ట. నా పాట అంటే శివుడికి ఇష్టమని నీకు ఎలా తెలుసు అన్నాడు. ఏం లేదు, నేను రోజు నటరాజుకి పూజ చేస్తూ ఉంటే నా పూజ చివరిలో ధ్యానం చేస్తుంటే నా పాదం చూపించి కదిలిస్తాడు. అప్పుడు నాకు మువ్వచప్పుడు వినబడుతుంది, అప్పుడు నేను భోజనం చేస్తాను. ఇది నాకు ఆనవాయితీ. ఇవాళ నాకు వినిపించలే, కనిపించలే పాదం, అంతా ఇక నిలదీశా. అంటే ఏం లేదు, సుందర నంబి పాడుతూ ఉంటే వింటూ అలా ఉండిపోయాను, కాలు కలపడం మర్చిపోయాను అన్నట్టు. అందుకొచ్చాను నీ దగ్గరికి, పాడన్నట్టండి. చూసారా? అప్పుడు ఏడుపు వచ్చింది. నా పాటకి స్వామి ఇంత ఆనందిస్తాడా? అంత ఆనందిస్తే ఈయనకి చెప్పచ్చుగా, ఆయనకి ఎందుకు చెప్పాలి? అదే లీల అయింది. ఈయన కలవాలి, అది అంత కథ. అలాగా జరిగింది. అంతేకాదు ఈ సుందరనంబి ఎంత భక్తుడంటే ఒక ఆమె వచ్చి నీ పేరు పెట్టుకున్నందుకు నా పిల్లాడికి అంత దుర్గతి కలిగింది సుమా అందటి నంబి. అసలు నా పేరు నీ పిల్లాడికి పెట్టుకోమని ఎవరు చెప్పారన్న? ఏం లేదు, నువ్వు చాలా భక్తుడివి, శివుడు మెచ్చుకుని నీ పాటలన్నీ వింటూ ఉంటాడు అని విన్నాను నేను, అందుకు నీ పేరు పెట్టుకున్నాను. శివభక్తుడు కదా అని పేరు పెట్టుకున్నాను ఆ పిల్లాడికి.
వాడికి ఇంక ఉపనయనం చేద్దాం అనుకున్నాను, 8 ఏళ్ళు వస్తే ఉపనయనం చేద్దాం అనుకున్నాను. కానీ 2వ ఏటే అతడు దుడుగ్గా ఎవరి పిల్లలతోనే వెళ్ళి నదిలో పడిపోయాడు, మొసలు తినేసింది. నీ పేరు పెట్టుకున్నది అలా జరిగింది, శివుడి పేరు పెట్టుకున్నా బాగుండేది అంటే, ఏం లేదు నువ్వు ఒక పని చేయి, అక్కడికి మళ్ళీ నది దగ్గరికి వెళ్ళు, ఆ మొసలు వచ్చిన పిల్లాన్ని పంపించేస్తుంది. ఎలా చెప్పావు? అంతేకాదు, నువ్వు ఒడుగు చేద్దాం అనుకున్నావు కదా, బతుకుంటే ఇప్పుడు ఒడుగయ్యే వయస్సు, ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఒడుగయ్యే వయసుతోనే వస్తాడు వెళ్ళండి. ఎంత గ్యారంటీగా ఎలా చెప్పాడు ఈ నంబి? ఈమెను పంపించి తిన్నగా శివుడి దగ్గరికి వెళ్ళి పాట పాడడం మొదలెట్టాడు. ఆయనకి అంత ఇష్టము ఈయన పాటలంటే, మురిసిపోయి అచ్చంగా జరిగిందిట. అలాగే ఆ పిల్లాడు వచ్చేట ఉపనయనం జరిగిపోయిందిట. అటువంటి వాడు నంబి. ఇలాంటి నంబికి పరమనాచప్ప అనేటువంటి ఒక వేశ్యావనిత మీద కోరిక కలిగిందండి. ఇదేం బుద్ధి అండి బాబు అని మనం అనుకుంటాం. నిజానికి వీళ్ళిద్దరూ ఒకప్పుడు కైలాసంలో ఉన్న గణముల్లో ఇద్దరిట. ఆమె అప్పటి నుంచి వాళ్ళ ప్రియులు. కైలాసంలో చిన్న పొరపాటు చేయడం వల్ల భూమి మీద ఇలా పుట్టారు. అది చిన్న విషయం. ఆ వాసనలు ఎక్కడికి పోతాయి? అయితే ఈమె దేవగణిక, ఇప్పుడు దేవదాసీలు ఉండేవారు కదా, ఆమె మీద మమకారం బాగా పుట్టిందిట. శివుడి దగ్గర పాడుతున్నాడు కానీ మనసు అటు వెళ్తుందిట. ఆఖరి శివుడు అన్నాడు, ఏదో అన్యమనస్కంగా ఉన్నా ఏంటి కదా అన్నట్ట. చూడండి, ఏం లేదు నాకు ఇలా ఉందయ్యా అని ఉన్నది చెప్పట్ట. పాపం ముచ్చట తీరుస్తాలని తిన్నగా వేషం మార్చుకెళ్ళేట. ఇట్లాంటి రాయబారాలు కూడా చేస్తాడు. వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న కలిసి, మీ అమ్మాయి మీద మా వాడు మనసు పడ్డాడు, నా బిడ్డ అన్నాడు. ఎంత ధన్యుడు చూడండి. కుమారస్వామికి సుబ్రహ్మణ్యం గణపతికి దక్కిన భాగ్యం వీరికి దక్కిన నా బిడ్డ మనసు పడ్డాడు. ఏం చేయమంటావు? మేము గణికలం, ఆమె వల్ల ధనం వస్తుందని ఆశపడ్డాం, నువ్వు పెళ్లి చేసిపోతే నాకేం లాభం అంటే, అతడే ఈమెకి పతి. ఇంకా నేను రోజుకి 1000 మాటలు ఇస్తాను నీకు అన్నాడు శివుడు. 1000 బంగారు కాసులు ఇస్తానన్నాడు. అలా ప్రతిరోజు 1000 బంగారు కాసులు ఇవ్వడం డ్యూటీ పెట్టుకున్నాడు. ఈయన శుభ్రంగా వాళ్ళిద్దరు కలిసి విహరిస్తున్నట్ట. ఇలా ఉండేది. ఈ మిరమిండెడు అనేవాడు పెద్ద శివభక్తుడు. వాడు శివభక్తుల కాళ్ళన్నీ కడుగుతూ ఉండేవాడు. అతగాడికి న్యూస్ ఎవరో చేరవేశారు, ఇలా చేస్తున్నాడు. మహా కోపం వచ్చింది వాడికి. పరమేశ్వరుణ్ణి తీసుకొచ్చి తన ప్రియురాలకి రాయి బరిగా పెడతాడు వాడు. కనిపిస్తే కాళ్ళు నరుకుతా అని కత్తి నూరుతూ ఉండేవట. సుందరనాయన కనిపెడితే కాళ్ళు నరుకుతా అని. ఆఖరికి ఆయన ఎక్కడుంటాడో అవన్నీ తెలుసుకున్నాడు. ఎక్కడంటే కట్ట. అది పంచనద క్షేత్రం అని చెప్పినటువంటి తిరువాయూరు. వాల్మీకేశ్వరుడిని శివుడు ఉన్నాడు అక్కడ. అక్కడికి వచ్చాడు ఒకసారి సభలోకి. ఎందుకంటే అక్కడికి రాడా ఎవడు సుందరనాయనారు కాళ్ళు నరికేస్తాడు. అది శివుడు వచ్చేట ఒకసారి వేరే భక్తుడి వేషంలో. అతనికి మిరుమిండడికి ఏంటంటే శివభక్తుడు కనిపిస్తే చాలు కాలు కడగడం, వాడికి ఏదో ఒకటి ఇవ్వడం, ఇది వాడికి. అందుకే ఈయన శివభక్తుడి రూపంలో వచ్చేట శివుడు. వచ్చినప్పుడు కాలు కడిగెట్ట, నీళ్లు జల్లుకున్నాడు. శివుడికే కాలు కడిగాడు. పక్కన కత్తి పెట్టుకుని కాలు కడిగెట్ట. బాగుంది. కత్తి ఎందుకు పెట్టామంటే, ఇక్కడ ఈ ఊళ్ళోనే ఉంటాట సుందరనాయనారు, కనబడితే కాలు నరికిద్దామని చూస్తున్నాను అన్నాడు. అలాగా చాలా భక్తుడయ్యా సుందరనాయనారు, వాడి మీద ఎందుకు నీకెంత అలక అంటున్నాడు. చూడండి సమర్థింపు. పొగిడావా అని కత్తి తీసేట. పరిగెత్తెట్టండి శివుడు. ఆయన పరిగెత్తు ఉన్నట్ట. ఈ లోపల ఎక్కడికి వెళ్ళిపోయాడంటే గుళ్ళోకి వెళ్ళిపోయాడు. ఈయనకి ఎవడు పరిగెడుతున్నాడో తెలియలేదు. కత్తిపడి తిరుగుతాడు. ఇప్పుడు పారిపోయాడు. ఎక్కడున్నాడని కనిపిస్తాడా? చిత్రం ఏంటంటే అక్కడ మందంతా కూర్చున్నారు, అందులో సుందరనాయనారు ఉన్నట్ట. అతగాడిని చూస్తే కాలు నరికాడు. అందుకేం చేశాడంటే మరొక రూపంలో నెమ్మదిగా వచ్చి ఈ సుందరనాయనారు చెయ్యి పట్టుకుని పద ఎవరికి కనబడకుండా లాక్కెళ్తున్నాడు. ఎవరు లాక్కెళ్తున్నాడు వాడికి తెలియట్లేదు. లాక్కుని తిన్నగా అక్కడి నుంచి వేరే చోటుకు తీసుకుపోయట. అమ్మాయ్యా అన్నాడు. ఏమిటో ఇంత కష్టపడ్డామంటే, ఏం లేదు వాడు కానీ కనబడితే నీకు కాలు నరికిస్తాడు, అందుకు నేను రక్షించాను అన్నట్ట. చూసారా, వాడు భక్తుడు వీడు భక్తుడే. కనుకనే మిరుమిండడు కరకంటుని గెంటివేయుట కంటి, అది అన్నమాట అర్థం. అంతేకాదు ఇప్పుడు ధరణి వేశ్యయు నంబి తర్కింప పొడగంటి. ఇంత చేసిన తర్వాత వాళ్ళకి శివుడు కరుణ తరుచుకుని కామవికారంతో ఉన్న మా ఆపై కూడా దయతలచేవా అంటే, అన్ని వికారాలు పోగొట్టేవాడిని నేనే అన్నట్ట. వాళ్ళు ముగ్గురిని తనలో లీనం చేసుకున్నాడు పరమేశ్వరుడు. అందుకే ఇరువరకు పరమేశ్వరుడు ఎదురు నిల్చుట కంటి, వాళ్ళిద్దరిని ఆ విధంగా చేశాడు. కనుక మిరుమిండడంతయును మేటి అని పొడగంటి కరకంటుపై గినిసి గంటి వేయుట కంటి ధరణి వేశ్యయు నంబి తర్కింప పొడగంటి ఇరువరకు పరమేశ్వరుడు ఎదురు నిల్చుట కంటి. అంత దయామయుడండి. ఆయన గురించి పాడితే అంత మురిసిపోయి ఎన్ని చేశాడు చూసారా. కనుక ఆయన సంకీర్తించి అనుసరించి భజించే వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళని శుద్ధి చేసుకుని సిద్ధినిచ్చి తనలో కలుపుకునే పరమాత్మ. కనుకనే ఆయన ఎంత అతీతుడు, శబ్దానికి అతీతుడు, శాస్త్రానికి అతీతుడు, ఎంత చెప్పినా భక్తులకు సులభుడు. అది చెప్తున్నారు ఇక్కడ. భక్తులకు అత్యంత సులభుడు. మీరు మిండెంతయును మేటి అని పొడగంటి కరకంటుపై గినిసి గంటి వేయుట కంటి
ధరణి వేశ్యయు నంబి తర్కింపొడగంటి ఇరువరకు పరమేశుడెదుర నిల్చుట కంటి కొడుక చంపిన గాని కుడువనను పతి కంటి నెడరు తిరిగిన కంచి ఏడువాడల గంటి కొడుకుతోడని కూడి కొనిపోవ పొడగంటి. ఈ కథ కొందరికి అవగాహన కలిగి ఉంటుంది. ఎవరి గురించి చెప్తున్నాడు? భక్త సిరియాళ్ళు గురించి చెప్తున్నారు. చిరుతొండ నంబి భక్త సిరియాళ్ళ యొక్క వృత్తాంతం. ఇది శైవ సాహిత్యంలో చాలా ప్రధానమైన కథగా చెప్పబడుతూ ఉంటుంది. శ్రీనాథ మహాకవి హరవిలాసంలో అద్భుతంగా తీర్చిదిద్దాడు ఈ చరిత్రని. పాల్కురికి సోమను కూడా ఈ కథని చాలా అందంగా వర్ణించి చూపించాడు. ఈయన యొక్క ప్రస్తావన అటు పండితారాధ్య చరిత్రలో క్వాచిత్కంగా కొద్దిగా చేసిన తన యొక్క బసవపురాణంలో విస్తారంగా చూపించాడు ఆయన. మనం ఇప్పుడు క్లుప్తంగానే స్మరించుకుంటాం. ఈ కథలో ఒక భీకరమైన భావం ఒకటి కనిపిస్తున్నది. అతనికి ఒక వ్రతం ఉన్నది. ఎవరికి? ఈ చిరుతొండనమ్మకి. ఏమిటా వ్రతము అంటే జంగమ సేవ, శివభక్తుల్ని సేవించడం, వాళ్ళకి ఏదైనా సరే లేదనకుండా పెట్టడం. అది వ్రతంగా పెట్టుకున్నాడు. వ్రతంగా పెట్టుకున్నాక మాత్రం పరీక్షలు తప్పదండి, తప్పదండి. ఎందుకంటే గొప్ప వస్తువు సాధించాలంటే పరీక్షించక తప్పదు కదా. కనుక వ్రత నియమంలో ఇతని ధీరత్వానికి పరీక్ష జరిగింది. కొంతకాలం పాటు భీకరమైనటువంటి వర్షాలు పడ్డాయట కాంచీ నగరంలో. ఇది జరిగింది కంచిలో. దానితో అతడికి వంట వండి పెట్టడం పెద్ద సమస్యగా మారింది. ఆ సమయంలో ఒక శివభక్తుడు వచ్చాడు, జంగముడు. ఆయనకు భోజనం పెట్టాలి. ఆయన కోరుకున్నది మాంసభక్షణం కోరుకున్నాడు. అప్పుడు తన పుత్రుణ్ణే ఆయన చంపి మాంసంగా చేసి పెట్టాడు చిరుతొండనంబి. ఇది వినడానికే ఘోరంగా ఉన్నది. అయితే చిత్రం ఏంటంటే అతడు తెలియకుండా చంపలే. అతడితో అంటే సంతోషంగా అంగీకరించాట మహానుభావుడు. ఇక్కడ అనేకమైన సూక్ష్మాంశములు ఉన్నాయి. అయితే దాన్ని వడ్డించాక ఆయన అన్నట్ట, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారని అడిగట. అతను మొత్తం తన వంశం గురించి చెప్పాడు. నా కొడుకు అంటే వాడిని పిలువు, ఇంట్లో వాళ్ళందరితో కలిసి భోజనం చేయడం నా అలవాటు, ఆ పిల్లాడు పక్కన లేకపోతే భోజనం చేయను అన్నట్టు. ఇదేమిటండి? అతడు చంపుతున్న విషయం తెలీదా? మరి ఏమిటిది? పిలువు అన్నట్ట. అప్పుడు తల వంచుకున్నట్ట. పిలువని గట్టిగా అంటే పిలిచేటండి, పిలవగానే వచ్చేట. అద్భుతంగా అది శివుని లీల. ఇప్పుడు చెప్పండి, ఆయన చంపాడా బ్రతికించాడా? కానీ చంపినట్టు కనిపించిన అమానుషం కదా, అది మనకే అనిపించింది కదా. మనకే అనిపించడం కాదు, హలాయుధుడు భక్తుడున్నాడు. ఆయనతో శివుడే జంగమ వేషం వేసుకువెళ్ళి ఆయనకు చెప్పేట్టి కదా. ఎందుకంటే ఇట్లాంటి పనులన్నీ. దానితో ఆయనకు మహాభక్తుడు కాస్త మహాకోపిగా మారిపోయాడు. ఎంత పని చేశాడు ఆ శివుడు. పైగా చిరుతొండనంబి కొడుకుని ఎలా నరకగలిగాడు? అసలు ఆకలి లేని పరమేశ్వరుడికి ఆయనకి ఎప్పుడైనా ఆకలి ఉందా అండి? ఉంది. ఆయన ప్రళయకాలంలో సర్వ జగత్తుని మింగుతాట. అందుకే మహాకాళి, మహాగ్రాస, మహాశన అని మీరు చదివారు. మహాకాళి మహాకాళుడు కలిసి చేసే పని అది. సర్వజగత్తుని భక్షిస్తాడు. అంత ఆకలి. ఆఖరికి విషం కనిపించిన మింగాడు. అది ఆకలి తెచ్చుకోవడం కోసం కాదనుకోండి, కానీ మింగాడే లేదా? ఇది అదైనా చూడకుండా ఏదైనా మింగగలిగే మహానుభావుడే. మరి ఇది మింగాలని బుద్ధి పుట్టిందేమిటి? ఇది మహాఘోరం అని హలాయుధుడికి చాలా కోపం వచ్చింది. ఆ కోపం రాగానే ఇంకా అతడికి ఆ చిరుతొండని మీద కోపం వచ్చింది, దీని మీద కోపం వచ్చింది. అప్పుడు పార్వతీదేవి వచ్చి అతనికి జ్ఞానం కలిగించి సర్వసమర్పణా భావానికి సంకేతంగా దీన్ని తీసుకోవాలే తప్ప హింసకు కాదు, ఎందుకంటే పరమాత్మ మళ్ళీ ప్రకటింపజేయగలిగాడు కదా అనే భావాన్ని చెప్పగానే అప్పుడు శాంతించట. కనుకని ఇది మామూలు స్థాయిలో చూస్తే ఆగ్రహించినట్టు కనిపించినా ఇందులో శివుని యొక్క అనుగ్రహ లీల కనబడుతున్నది. ఇందులో గమనించవలసిన సర్వసమర్పణాభావం. అందుకే ఇక్కడ కొడుకు చంపిన గాని కుడువనను పతి కంటి ఎడరు తిరిగిన కంచి ఏడువాడల కంటి కొడుకుతోడని కూడికొనిపోవ పొడగంటి. ఇక్కడ ఎడరు తిరిగిన కంచి ఏడువాడల గంటి, ఈ మాట ఎందుకన్నాడో చెప్పుకోవాలి. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అని చెప్తాడు, నువ్వు గత జన్మలో గంధర్వుడివి. ఈ పుట్టినటువంటి వాడికి గత జన్మలో నీకున్న అనుబంధం తెలుసుకోవాలంటే ఇది ఎవడో కాదు, సుబ్రహ్మణ్య స్వామి అంశతో పుట్టినటువంటి వాడు అన్నాడు. ఎవరిని? ఆ సిరియాళ్ళని. ఇదంతా ఒక లీలగా జరిగినటువంటి రచన. ఇప్పుడు మీకు కైవల్యాన్ని ఇస్తున్నాను, రండి కైలాసానికి అన్నట్ట. అంటే ఆయన అన్నాడు, నాకే కాదు నా వాళ్ళందరికీ కైవల్యం ఇస్తే వస్తా, లేకపోతే నేను కైవల్యం నేను అడిగానా? నేను ఇక్కడే కూర్చుని నేను పూజించుకుంటూ హాయిగా ఉంటాను, నాకు ఇందులోనే ఆనందం ఉందన్నాడు. అదండి ఆయన భక్తి. భక్తుడు ఈ పూజించి ఎంత తొందరగా వెళ్ళిపోతానా అని చూడ్డు, ఇందులోనే ఆనందాన్ని అనుభవిస్తాడు. చూసారా, పూజలో, కీర్తనలో, సాధనలో ఆనందం అనుభవించగలగడం అంటే సామాన్యమైన మాట కాదు. అందులోనే శివతాదాత్మ్యం పొందగలుగుతున్నాను నేను అన్నాడు. అందుకే ఇంత చక్కగా అనుగ్రహించాడు ఆయన.
అప్పుడు ఏం కోరుకున్నాడంటే నాతో పాటు నా గోత్రజులు నా వాళ్ళు అందరూ కైవల్యం పొందాలి అన్నాడు. అయితే వస్తా, లేకపోతే ఇక్కడే ఉంటా అన్నాడు. నీ వాళ్ళు ఎంతమంది ఉంటారన్నాడు. కంచిలో 7 వాడల్లో ఉన్నారు నా వాళ్ళు అన్నాడు, నా బంధువులు. సరే, మొత్తం 7 వాడల వాళ్ళని, నిన్ను, నీ అబ్బాయిని, మీ ఆవిడని అందరినీ కూడా నేను లీనం చేసుకుంటున్నానని మొత్తం అందరికీ మోక్షం ఇచ్చట. అంటే శివభక్తుల్ని స్వామి ఎంత అనుగ్రహిస్తాడంటే అతనికే కాకుండా అతని గోత్రజుల్ని కూడా తరింపజేస్తాడు. అందుకే తన కుటుంబంలో ఒక్క శివభక్తుడు పుట్టినా చాలు అనుకుంటారు యోగులు. ఇది తెలుసుకోండి. అందుకే ఇక్కడ ఎడరు తిరిగిన కంచి 7 వాడల కంటి కొడుకుతోడని కూడి కొనిపోవ పొడగంటి అనడంలో అంతరార్థం ఇది. ఈ విధంగా అనుగ్రహించినటువంటి వాడు హలాయుధుడికి కలిగినటువంటి కోపాన్ని కూడా పోగొట్టి ఆయనకి జ్ఞానం కలిగించారు. భళ్ళాను పత్ని తాపసుడు వేడుట కంటి ఇల్లాలి భళ్ళానుడిచ్చి మ్రొక్కుట కంటి. ఇది ఒక చిత్రమైన కథ. మన వీరశైవుల కథల్లో 2-3 కథలు మాత్రం మనకు మింగుడు పడ్డం కష్టం. కానీ అక్కడ సర్వసమర్పణా భావం, అహంకార రాహిత్యం అనే భావం మాత్రమే తీసుకోవాలి. కానీ వాటిని యథాతథంగా అనుకరించే ప్రయత్నాలు మనం చేయకూడదు. ఆ దేశకాల పరిస్థితులకు అది సరిపోయాయి. వాటిని ఏ విధంగా ఈ సమాజం స్వీకరించాలి అంటే అందులో ఉన్న సర్వసమర్పణా భావం, దేహాభిమానం లేకపోవడం, వీటితో కూడిన భక్తికి ప్రతీకలుగా మాత్రమే వాటిని గ్రహించాలి. ఇక్కడ భళ్ళానుడు అనేటువంటి ఒక మహాశివభక్తుడు. వీళ్ళు శివుణ్ణి లింగ రూపంలో ఆరాధించడమే కాకుండా జంగమ రూపంలో ఆరాధిస్తారు. అంటే శివదీక్షాపరుడై శివోపాసకుడైన శివయోగి వాళ్ళకి సాక్షాత్ జంగమ శివుడే. జంగమం అంటే కదులుతున్న శివుడు. అలాంటి శివభక్తులకి ఏదైనా ఇవ్వడానికి, వాళ్ళకి లోటు లేకుండా చూడడానికి గాను కొంతమంది దీక్షితులే ఉంటారు. అది వాళ్ళకి వ్రతం. వాళ్ళు ఆరాధించడమే కాకుండా ఆరాధకులను కూడా ఆరాధిస్తారు. అలాంటి ఒక వ్రతం. ఆ వ్రతంలో ఉండేవాడు భళ్ళానుడు. అప్పుడు వ్రతం ఉంటూ పెట్టుకుంటే పరీక్ష తప్పదు కదా. తాపసి వేషంతో వచ్చాడు పరమేశ్వరుడు. వచ్చినప్పుడు అన్నీ ఇస్తూ ఇంకేం కావాలన్నట్ట, నీ భార్య కావాలన్నట్ట. ఇది కూడా అమానుషం. కానీ ఇతను ముందు వెనక ఆలోచించుకుని అప్పగించేట. ఆవిడ మహాశివభక్తురాలు. అయితే ఎప్పుడైతే అప్పగించాడు వెంటనే ఆయన అసలు రూపాన్ని చూపించట. చూపించి వారు ఉభయుల్ని కూడా తనలో విలీనం చేసుకున్నాడు. కనుక ఇది లౌకికమైన విషయం కాదు కదా, వెంటనే మోక్షాన్ని ఇచ్చాడు. ఇద్దరు ఇది కూడా సర్వసమర్పణా భావాన్ని చూపించడం జరుగుతున్నది. అందుకు భళ్ళాను పత్ని తాపసుడు వేడుట కంటి ఇల్లాలి భళ్ళానుడిచ్చి మృక్కుట కంటి. ఇది ఆ కథ. కరకంఠునకు నక్కగారు తక్కుట గంటి ఎరుకమై శ్రీశైల మెక్కు డిగ్గమి కంటి. కరకంఠునకు నక్కగారు దక్కుట కంటి. ఏమిటి అక్కగారు ఎవరండి? అక్క మహాదేవి అని శ్రీశైలంలో ఇప్పటికీ కూడా మీకు వెళితే కనిపిస్తుంది. తల్లి ధన్య చరిత్రురాలు, బాల్యమాదిగా శివయోగిని. ఆ తల్లి పలికిన వచనాలు కానీ మీరు ఎప్పుడైనా చూసి ఉంటే, అక్క మహాదేవి వచనాలు కన్నడ భాషలో వచ్చాయి, తెలుగులో కొందరు అనువదించారు. చాలా అత్యద్భుతమైన భక్తి భావాలు కలిగినటువంటివి. పై అక్క మహాదేవి శివయోగిని. ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి ఆనాటి ఒక రాజు ఆమెను కోరుకున్నట్ట. అప్పుడు వారి పేద కుటుంబంలో పుట్టిన ఆమె. కానీ ఆ విషయం తండ్రి చెప్పాడు, రాజు కోరుకున్నాడమ్మా అని. రాజు కోరుకున్నాక కానీ కాదంటే కుటుంబానికి ఏమవుతుంది? కుటుంబ క్షేమం కోసం ఆమె అంగీకరించింది, సతిగా వెళ్ళింది. కానీ వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు పెట్టుకున్నది. నేను మనసా వాచా పరమేశ్వరుణ్ణే పతిగా భావించిన దానను అని. ఆ నియమాలకు అప్పుడు అంగీకరించినటువంటి రాజు తర్వాత నియమాలు అతిక్రమించగానే ఆ రాజుని విడిచిపెట్టి వెళ్ళిందిట. ఆమెకి దేహాభిమానం లేదు అనడానికి ఆనాటి ఆమె యొక్క మనస్థితి, యోగస్థితి మనకు అర్థం కాదు. శరీరంపై వస్త్రాలనే త్యాగం చేసింది ఆవిడ. త్యాగం చేసి ఒంటరిగా శ్రీశైలానికి బయలుదేరింది. ఆమె తన కేశపాసంతోనే ఒంటిని కప్పుకుందిట. మహాయోగిని. నిరంతరము తన కరస్థలమునందు పరమేశ్వరుని లింగాన్ని అర్చిస్తూ ఉన్నటువంటిది. ఆమెని బసవేశ్వరుడు కాలంలో ఉన్నటువంటి ఆమె, బసవేశ్వరుడు ఆమెని మహాయోగినిగా అభివర్ణించుకొచ్చుకున్నాడు. ఆ అక్కగారు ఈ శివుడికి దక్కారన్నాడు. చూడండి, అంటే అలాంటి మహాభక్తులు శివుడికి ఉన్నారు అని చెప్పడంలో. అందుకు కరకంఠునకు నక్కగారు దక్కుట కంటి అనడంలో ఇదే విషయం. అక్కగారు అంటే అక్క మహాదేవి, ఆ తల్లి. అంతేకాదు, ఎరుకమి శ్రీశైల మెక్కు డిగ్గమి కంటి. ఆ తల్లి శ్రీశైలానికి వెళ్ళిందే తప్ప మళ్ళీ దిగలేదుట. అది డిగ్గమి అంటే దిగకుండా ఉండడం, ఎక్కడమే తప్ప దిగలేదు. అంటే తనని తాను శ్రీశైలనాథునికి సమర్పించుకున్నటువంటి తల్లి, మహాయోగిని. లౌకిక స్థాయిలో చూడకూడదు. యోగుల్ని, భక్తుల్ని, అవధూతల్ని లౌకిక స్థాయిలో చూడరాదు. వాళ్ళని అనుకరించే ప్రయత్నం కూడా మనం చేయలేం. అందులో ఉన్న భక్తిని మన పరిధుల్లో మనం అవలంబించగలం మాత్రమే. దేన్ని ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తున్నాను. ఎందుకంటే కలిబుద్ధులు విపరీతంగా ఆలోచిస్తాయి. అందుకే ఇలాంటివి చెప్పినప్పుడు వెంటనే మళ్ళీ మరొక సమర్థనగా కూడా చెప్పుకోవాలి. ఇలాంటి దేహాభిమానం లేని తల్లి. అంతేకాదు, ఆ సమయంలో అనేక మంది వికృతమైన బుద్ధులు కలిగిన వాళ్ళు, మహాసౌందర్య రాశి ఆయన ఆమె
ఈ నగ్న రూపంతో వచ్చేటప్పుడు ఆమె చుట్టూ చేరి కూతలు కూసినప్పుడు ఆమె చెప్పిన మాటలకి వాళ్ళలో పరివర్తన వచ్చిందిట. ఆ వచనములు కూడా అద్భుతమైనటువంటి వచనములు. అవి మామూలు దేహాభిమానం కలవారిని కూడా జ్ఞాన మార్గంలోకి తిప్పగలిగేటువంటి అత్యద్భుతమైన వచనాలు చెప్పింది. ఆమె ఒక యోగిని, ఒక గురుస్వరూపిణి అక్క మహాదేవి. ఆ తల్లి శ్రీశైలంలో దుర్గమమైన అరణ్యంలో కదలీవనం ఇప్పటికీ ఉన్నది, కదలీవన ప్రాంతం. అక్కడికి వెళ్ళి తాను కాయావరోహణ క్రియతో, కాయావరోహణం అంటే అది చిత్రమైన క్రియ, తమ శరీరాన్నే తాము ప్రకృతిలో విలీనం చేయగలరు, చివరికి మిగల్చరు. అలాంటి కాయావరోహణ క్రియతో మల్లికార్జున మహాలింగంలో లీనమైనటువంటి తల్లి ఆవిడ. కదలీవనం, ఇప్పటికీ కదలీవనానికి వెళ్ళడం కూడా మహా కష్టం. శ్రీశైలంలో ఎన్నో అత్యద్భుతమైన ఇప్పటికీ దుర్గమమైన ప్రాంతములు ఉన్నాయి. కానీ వాటి గురించి చెప్పేమా మళ్ళీ మా టూరిస్టు వాళ్ళు తయారవుతారు. అక్కడ బస్సులు వేస్తారు, మనం ప్లాస్టిక్లన్నీ పట్టుకెళ్ళిపోతాం, అక్కడైతే అక్కడ పారేస్తాం. అలాగే కదండి హిమోత్పర్వత ప్రాంతాలు కూడా పాడు చేస్తున్నాం. ప్రతివాడు హిమాలయ యాత్ర అని మొదలు పెడతాడు, సంతోషం. మన వాళ్ళు బయలుదేరేస్తారు, ఎందుకంటే హిమాలయాలు చూసి వచ్చామని చెప్పుకోవడం కోసం. ఎలా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఎల్టీసీలో ఎల్ఐసీలో ఏవో ఉంటాయి కదండి, మనకు తెలియవు, వీడితో వెళ్ళిపోవడం. పైగా వెళ్ళి వచ్చామని 10 మందికి చెప్పుకోవడానికి బాగుంటుంది. బయలుదేరిపోవడం, వెళ్ళి ఏం చేస్తాం, ఆ తిన్న తిళ్ళు ప్యాకెట్లు అన్న అక్కడ పారేసి గంగ ఒడ్డున హిమవత్పర్వత ప్రాంతాల్లో చాలా బాధాకరమైన అంశం. అందుకే కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందకపోతే చాలా బాగుంటాయి అనిపిస్తుంది. ఎందుకంటే వినోద విహార భూములు కాదు, తపోభూములు, యోగ భూములు. తపోభూముల్ని, యోగ భూముల్ని కాపాడుకోవాలి. పాశ్చాత్య దేశాల్లో అయితే అన్ని విహార భూములే, కానీ మన దేశంలో తపోభూములు. వాటిని చూసి వీటిని విహారం చేద్దామనుకుంటే చాలా ప్రమాదం. 2 రకాల ప్రమాదాలు ఏంటంటే వాటిని విహారం చేయాలని. మొన్న ఒక అద్భుతమైన జలపాతం చూశాం చిత్తూరు జిల్లాలో, దాని పేరు కైలాసకోన. ఆనందంతో ఆ పైన పడుతున్న జలపాతం చూస్తూ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా కాళ్ళు జర్రుని జారే. ఎందుకంటే ఈ షాంపూ ప్యాకెట్ల కవర్లు అక్కడ ఉన్నాయి. ఎంత బాధాకరమైన అంశం అండి అవి. అసలు నదుల్లో, జలపాతాల్లో, సముద్రాల్లో తీర్థస్నానానికి వెళ్ళేటప్పుడు అభ్యంగ స్నానం కూడదు. తలంటుకోవడం, ఒళ్ళు నలుచుకోవడం ఇవి కూడదని శాస్త్రం చెప్తుంది మనకి. అలాంటి స్నానాలు ఇంట్లో వేడి నీళ్ళు పెట్టుకుని బాత్రూముల్లో, స్నానాల గదిలో చేయాల్సిందే తప్ప జలపాతాల దగ్గర, నదీ తీరాల దగ్గర ఇలాంటి స్నానాలు చెయ్యకూడదు అని శాస్త్రం చెప్తుంది. పుణ్యస్నానం అండి, అక్కడికి వెళ్ళి పాపాలు చేస్తారు. ఇంకేం పుణ్యస్నానం, ఆ నదీ దేవతలు శపిస్తారు, పాపాలు మూట కట్టుకొస్తారు. చూడండి ఇక్కడ ఎందుకంటే ఇవి మీరు చెప్పడం అంటాం. ఇప్పుడు నేను శ్రీశైలం గురించి చెప్పగానే ఆత్రంతో చాలామంది బయలుదేరుతారేమో, భక్తి పుట్టాను కొంచెం భ్రాంతి ఉంది నాకు. బయలుదేరితే మంచిది, కానీ అక్కడికి వెళ్ళి మనం పాడు చేయొద్దు. పిక్నిక్ స్పాట్లు చేసేస్తున్నారు తీర్థయాత్రల్ని. వెంటనే దేవాలయము అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, దేవ ఆదాయమే కావాలి అని ఒక శాఖ ఉంది కదా, వాళ్ళు తయారవుతారు. అక్కడ తయారీ అక్కడ డబ్బులు ఎలా వసూలు చేయడం. గుడికి రాబడి కానీ రాబడికి గుడి కాదు, అవునా లేదా? కానీ గొళ్ళ ద్వారా రాబడి ఎలాగా అని మొదలుపెట్టి కొత్త స్కీములు పెట్టి భగవంతుడి యొక్క కైంకర్య విధానాలనే మార్చేసేటువంటి పాపత్వం తయారయ్యారు వారికి. ఇది బాధాకరమైన అంశం. ఎక్కడ చెప్పుకుంటామండి ఇక్కడ కాకపోతే 10 మంది వచ్చినప్పుడు. అలా పవిత్రమైన ఆలయ భూముల్ని, తపోభూముల్ని, యోగ భూముల్ని మనం పాడు చేస్తున్నాం. ఆనాడు కష్టించి వెళ్ళి శివుణ్ణి చూశారు వాళ్ళు. ఇప్పుడు సులభంగా వెళ్ళి మనం వచ్చేసి చూసామనుకుంటున్నాం కానీ శివుణ్ణి చూడండి. ఎందువల్ల వాళ్ళు నిజమైన తీర్థయాత్ర చేశారు కనుక శివుడు కనబడ్డాడు. మనం వినోదయాత్రలు చేస్తున్నాం కనుక ఆయన కనబడలేదు సరికదా, మరి కొంచెం పాపం మూట కొట్టుకొస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. ఇవి ఈ పరివర్తన మనలో వస్తే అప్పుడు వెళ్ళండి తీర్థయాత్రలకి. కనుకనే ప్రకృతితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి. పర్యావరణ పరిరక్షణకి భారతీయ వేద సంస్కృతి చెప్పినంత గొప్పగా ప్రపంచంలో ఏ ఇతర దేశాలు చేయలేదు. కానీ పర్యావరణ పరిరక్షణ పాడు చేస్తున్నది భారతదేశం పాడు చేస్తున్నంతగా ఏ ఒక్కరూ పాడు చేయలేదు. ఇది కూడా అనేక దేశాలు తిరిగి వచ్చిన అనుభవంతో చెప్తున్నాను. వాళ్ళు చిన్న మడుగు కనబడ్డా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. 100 ఏళ్ల క్రితం వాళ్ళ యొక్క ప్రెసిడెంట్ గారు వాడిన బాత్రూమ్ను కూడా కాపాడుకుంటారు. కానీ మన యుగాల క్రితం రాముడు వాడిని సేతువును కాపాడుకోలేము. అంతేకాదు చక్రవర్తులు నిర్మించినటువంటి శాసనాలను కాపాడుకోలేము. మరొక విషయం చెప్తున్నాను. కొంతకాలం క్రితం పాతాళగంగ ఉప్పొంగినప్పుడు శ్రీశైలం గుడికి అటువైపు భాగంలో కొంత భాగం కోసుకుపోయింది, భూమి భాగం కోసుకుపోయినప్పుడు అద్భుతమైన శిలాశాసనాలు 2 కనబడ్డాయి. దానిని పరిశోధించి శ్రీశైలానికి సంబంధించిన సంస్కృతి ఏమిటో తెలుసుకుందామని యూనివర్సిటీ వాళ్ళు ముందుకొచ్చారు. ఇంకా వాళ్ళు పరిశోధించబోతూ ఉంటే దేవస్థానానికి చెందిన పెద్దలు వెళ్ళి దాన్ని కప్పిపెట్టి రోడ్డు వేసేట. దీన్ని బట్టి మనం చరిత్రని, సంస్కృతిని కాల రాసేవాళ్ళం. ఇప్పుడు చెప్పండి, దేవాలయాల పరిరక్షకులా, భక్షకులా? ఆలోచించండి. ఎవరు కాపాడాలి? ఏం చెయ్యాలి? ప్రతి వాళ్ళు కూడా ఉద్యమించాలి. మన దేవాలయాలను మనం కాపాడుకోవడం కోసం మన ప్రయత్నం చేయాలి. మీకు ఉత్తరాలు రాయడం తెలుసు కదా, మెయిల్స్ చేయడం తెలుసు కదా, చేయండి. దేవాలయాలకి, దేవాలయ శాఖ వాళ్ళకి చేసి రక్షించుకోండి.
మీకు కనబడిన అన్యాయాన్ని మీరు ముందు చూపించాడు. మనం అన్యాయం చేయకుండా ఉండండి ఇక్కడ. ఎందుకంటే మనం భగవంతుడి కోసం ఇచ్చినటువంటి సొమ్ములు, భగవంతుడికి వచ్చిన భూములు, మన తాతల పూర్వీకులు ఇచ్చినవి కూడా కబళిస్తున్నారు రాక్షసులు. అవి చూస్తూ మనం నిర్లక్ష్యం చేయకూడదు. హిందూ మతాన్ని కాలరాయడానికి ముందుకు వస్తున్నటువంటి అన్యులందరూ ఆక్రమించుకుంటూ ఉన్నా చూస్తూ నిద్రపోతున్న హిందూ జాతి తిరిగి మేల్కొని మన ఆలయాలను కాపాడుకోవాలి. భగవంతుడు దిగొచ్చిన మన కోసం, ఆయన కాపాడుకుంటాడులే అనుకోవద్దు. ఆయన ఎప్పుడూ క్షేమమే. కానీ ఆయన్ని, ఆయన ఆలయాన్ని, ఆయన క్షేత్రాలని, అంతేకాదు నాస్తికులు కూడా ఎందుకు కాపాడుకోవాలంటే ఈ దేశపు చరిత్ర, ఈ దేశపు సంస్కృతి, ఈ దేశపు నాగరికత ఆలయాల మీద ఆధారపడింది. గుర్తుపెట్టుకోండి. ఇవి నిన్న మొన్నటివా? కాలం లెక్కలు చెప్పలేకపోతున్నాం. వందల వేల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వాటినే గొప్పవని నెత్తినేసుకు తిరుగుతున్నారే. యుగాల క్రితం పుట్టినటువంటి మహాసంస్కృతికి వారసలం అనే ఒక్క చిన్న గర్వభావం మనలో పెరగకపోతే ఇంకెందుకండి? దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే కుంభకర్ణ నిద్ర భయంకరంగా అలముకున్నటువంటి హిందూ జాతికి ఎవరు మేల్కొల్పుతారా, ఏ రాముడు వచ్చి జాగృతి కలిగిస్తాడా అని ఎదురు చూస్తూ శివ శివ అనుకుందాం, మల్లికార్జునుడికి నమస్కరిద్దాం, తర్వాత విషయంలోకి వెళదాం. మొత్తానికి ఆ తల్లి యొక్క చరిత్ర ఇవి ఉన్నాయి. కదలీవనం గురించి చెప్పుకున్నాం కనుక ఇంత ప్రస్తావన వచ్చింది. ఆమెకి సంబంధించినటువంటి ఆలయం కూడా శ్రీశైలం యొక్క గుడి ప్రాంగణంలో ఉన్నది. అంతేకాదు స్వామికి ముఖద్వారం దగ్గర ఏర్పాటు చేసినటువంటి, లోపల గర్భాలయ ముఖద్వారం దగ్గర ఏర్పాటు చేసినటువంటి కవాటములు, తలుపులకి పెట్టినటువంటి బంగారపు శిల్పాల్లో కూడా అక్క మహాదేవి శిల్పం ఉన్నది. అంటే ఆ తల్లికి స్వామి ఎంత ఉన్నత స్థానం ఇచ్చాడో చూడండి. మతిమంతు మడివాలు మాచధీమణి కంటి చతురుడయ్యేనుగును చావనుదుకుట కంటి. ఇక్కడ చెప్పబడుతున్న మరో భక్తుడు మడివాలు మాచధీమణి అన్నాడు. అంటే మడివాలు మాచయ్య అతడి పేరు. ఈయన కూడా బసవడి కాలం నాడు ఒక మహాభక్తుడు. ఇతడు రజకుడు, బట్టలు ఉతికి బతికేవాడు, కానీ మహాశివభక్తుడు. శివారాధన చేసేవాడు, శివభక్తుని కొలుచుకునేవాడు. ఎందుకంటే శైవ వైష్ణవ సంప్రదాయాల్లో భక్తులకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. భాగవతుల పూజ పిమ్మట భగవంతుని పూజ. నీ దాసులకు దాసులమయ్యా అంటుంది వైష్ణవం, నీ శరణులకు శరణులమయ్యా అంటుంది శైవం. ఏదన్నా భావం ఒకటే కదా. కనుక భక్తులే కదా భగవంతుడు ఉనికికి సాక్ష్యాలు. అందుకు భక్తులను ఆరాధించడం అనే విషయంలో ఈ మడివాలు మాచ ఏం చేసేవాడంటే ఇతరులకు వ్రతం పెట్టుకున్నట్ట. అదేమిటంటే ఈ శరణులైన శివభక్తుల యొక్క వస్త్రాలని తాను ప్రత్యేక శ్రద్ధతో ఉతికేవాట స్వయంగా. దానికి ధనాన్ని ఆశించకుండా చేసేవాడు. వాళ్ళ వస్త్రాలకి ఇంకెవరి వస్త్రములు తాకకుండా జాగ్రత్త పడేవాట. అంతేకాదు అక్కడ ఆరవేసిన చోట కానీ మూట కట్టి వచ్చేటప్పుడు కానీ ఎవరైనా తాకితే పొడుస్తా జాగ్రత్త అనగా తోటి తిరిగేవాట. పొడి చేతులు ఇదేమీ లేదు, కానీ కాపాడడం కోసం ఆయన చేసినటువంటి పని అది. అలా తిరుగుతూ ఉంటే ఊళ్ళో వాళ్ళకి ఈయన మీద ఒక చిన్న విసుగు వచ్చింది, చిరాకు వచ్చింది. వాళ్ళందరూ ఆనాటి నాయకుడికి చెప్పారు, బిజ్జలుడు నాయకుడు, ఆయనకి చెప్పారు. ఆయనకు కూడా ఇతను శిక్షిద్దామని చెప్పి పిలిపించట శిక్షకి. అప్పుడు ఈ బసవేశ్వరుడి మాటను గౌరవించేవాడు కనుక బిజ్జలుడు బసవేశ్వరుడిని అడిగినప్పుడు బసవుడు చెప్పాడు, ఇతను సామాన్యుడు కాదయా, మహాభక్తుడు ఇతడు గురించి ఆ విధంగా నువ్వు భావించకు, ఇతను శిక్షించకన్నాడు. నేరుగా బసవుడి మాట తీసేయలేక, ఎందుకంటే బసవుడి మాట అంటే చాలామందికి గౌరవం, వదిలిపెట్టాడు. కానీ దానిని బిజ్జలుడు కొంచెం అవమానంగా భావించాడు. చేతికి దక్కిన వాడిని వదిలిపెట్టాడు, కానీ అతని మీద ఇంకా సద్భావం కలగలేదు. ఎవరి మీద? మాచయ్య మీద. దానికి అతడు కొంతమంది కుట్రదారుల యొక్క మాటలు విని కోపంతో ఒక ఏనుగును అతని మీదకి పంపెట్టాడు. సరిగ్గా అతడు వీళ్ళందరి వస్త్రములు జాగ్రత్త పెట్టుకుంటే ఆ ఏనుగు వచ్చి చంద్రవందర చేసిందిట. మహాకోపం వచ్చింది. అంతేకాదు అది తొక్కేయడానికి వచ్చిందిట, కృష్ణుడి మీద కొలయాపేయడం వచ్చినట్టు. కానీ మహానుభావుడు ఏం చేశారంటే ఎవరు పూనేరో కానీ ఆ ఏనుగును ఉతికెట్టండి. ఉతకడంతో మొత్తం ఎముకలు విడిపోయి నెత్తురోడుతూ చర్మం కూడా చీల్చేసేట. ఒక వ్యక్తి ఏనుగుని చంపగలడా? కృష్ణుడు చంపారంటే అవతార పురుషుడు వదిలేద్దాం, ఈయన ఎలా చంపగలిగాడంటే అక్కడ వర్ణిస్తాడు సోమన, పాల్కురికి సోమన, శివుడు గజాసురుణ్ణి బాధినట్టు బాధాడు అన్నాడు. ఇక్కడ అదే ఇంకా ఊహించుకోవాల్సిందే. ఏ వీరభద్రుడు పూనేడా అన్నట్టున్నట్టు అక్కడ వీరభద్రుడు శరభేశ్వరుడు విజృంభించినట్లుగా ఈయన విజృంభించాడు. ఎందుకంటే శివభక్తుల్లో శివుడు ఉంటాడు. వాళ్ళ ఉద్రేకం కలిగినప్పుడు ఆ సౌమ్య రూపుడైన శివుడు ఘోర రూపుడైపోతాడు. అందుకే ఆయన రుద్రం చూపించట, రుద్రం చూపించి మొత్తం ఏనుగుని సంహరించాడు. అప్పుడు ఇది ఒక పెద్ద నేరం అయిపోయింది, ఏనుగుని చంపాడు. అసలు బట్టలారుసుకున్న చోటు ఏనుగుని పంపింది ఎవరు? బసవుడు ఆ ప్రశ్న వేశాడు. ఎవరు చేశారంటే బిజ్జలుడు తల ఉంచుకున్నట్టు చేసింది అతనే. మరి నేనేదో ఎవడు పంపమన్నాడు? అది ఉతికాడంటే ఆయన శక్తి ఏమిటో ఆలోచించుకో. ఇది మానుషమైన శక్తి కాదు. అందుకే
మతిమంతు మడివాలు మాచధీమణి కంటి చతురుడై ఏనుగును చావనుదుకుట కంటి అది చెప్పాడు. మరి ఏనుగుని సంహరించడం ఇదేం భక్తయ్యా అన్నట్ట. చూపిస్తా పద అన్నట్ట. తిన్నగా తీసుకొచ్చాడు బసవన్న అక్కడికి. మాచయ్య ఇదేం పని అయ్యా అన్నాడు. ఏం చేయమంటావయ్యా? శివద్రోహం చేసింది ఇది. శివభక్తుల వస్త్రాలను ఎంత జాగ్రత్తగా నేను కాపాడుకున్నా, మరి వాటిని చెదరగొడుతూ ఊరుకుంటానా అన్నాడు. అయిందేదో అయింది కానీ క్షమించి బతికిస్తావా అన్నట్టు. వెంటనే ఆయన తప్పకుండా బతికిస్తా అన్నాడు. తన మీద నమ్మకం కాదు, తనలో ఉన్న శివుడి మీద నమ్మకం. తన మాట శివుడు వింటాడన్న నమ్మకం. వెంటనే చెల్లాచెదరైపోయినాడు ఎముకలు అవన్నీ కుప్పబెట్టి భస్మం తీసుకుని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దాని మీద జలెట్టండి. తిరిగి లేచి బతికిందట ఏనుగు. ఇది ఈ విధంగా చావనుదికిన ఏనుగుని తిరిగి బతికించాడు. అప్పుడు బిజ్జలుడే దాసోహం ఉన్నట్ట. మా చైకేతన వృత్తి ఏమిటండి? రజకుడు. రజకుడికి బసవన్న ఎంత గౌరవించాడు చూడండి. అంతేకాదు ఒక సమయంలో బసవేశ్వరుడే ఆయన పాదం మీద పడ్డట్టుగా చరిత్ర కూడా చెప్తుంది. వేరే విషయం. ఇక్కడున్న ఈ 2 ఘట్టాలు బట్టి తీసుకుంటే ఈ మాచయ్య ఎంత భక్తుడు, భక్తితో ఎన్ని సాధించగలిగాడు. అంత అకుంఠితమైన భక్తులు ఆ రోజుల్లో ఉండేవారు. వాళ్ళని నేను చూశాను అన్నాడు. అంటే తెలుసుకున్నాను అని భావించవచ్చు. లేదా శివుడు తన లీలా విన్యాసంలో భక్తులను అనుగ్రహించిన వైనాన్ని ఈ సూక్ష్మ ప్రపంచంలో ఆయనకి దర్శనమిప్పించవచ్చు. ఏదైనా కంటి అనే మాటకు తెలుసుకున్నాను, దర్శించాను, అనుభవించాను 3 అర్థాలు ఏదైనా తీసుకోండి. మొత్తానికి మతిమంతు మడివాలు మాచధీమణి కంటి చతురుడై ఏనుగును సావనుదుకుట కంటి. చూసారా, రాయడం 2 వాక్యాలు కానీ అంత కథ ఉందో. అలా ప్రతి దానిలో అంత పెట్టి కూరి నింపి ఇచ్చాడండి మనకి నయన రగడ. తర్వాత విషయంలోకి వెళుతున్నాం. ఇక్కడి వరకు భక్తుల గురించి గొప్పతనం చెప్పారు కదా. ఆ భక్తుల మహిమ ఇక్కడ వివరిస్తున్న. సర్వం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.